అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ అతో గుణే అతో గుణే ప్రవర్తించడానికి నిమిత్తాలు సరిపోతున్నాయా? మరి ఏక అన్నది పదమైంది పద సంజ్ఞ ఉంది కదండి పదం అపదవంతం అయితే కదా అతో. ఏకాకి పదసంజ్ఞ ఉంది అంటున్నారు. కరెక్ట్. ఎందుకని? అది ఏక అన్నది టాబంతం, లుక్ అయిపోయినటువంటి లుప్త తృతీయాంతకం కాబట్టి పదసంజ్ఞ ఉంది. ఏకాకి పదసంజ్ఞ ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఏక శబ్దానికి అదుక్ అనే ఆగమాన్ని తీసుకొచ్చామో అప్పుడు మనకి న్యాయం ఉంది కదా. అవును, మొత్తం కలిపి న్యాయం ఏం తీసుకోవాలి. చెప్తుంది? యద్ ఆగమాహ తద్గుణీభూతాః తద్గ్రహణేన గృహ్యంతే. అంటే ఇప్పుడు ఏక శబ్దము ఆగమము రానటువంటి ఏక శబ్దానికి ఉన్నటువంటి స్వరూపమే ఆగమం వచ్చిన తర్వాత కూడా దానికి అప్లై అవుతుంది కదా. అవును. అప్పుడు మనకు ఆ న్యాయాన్ని అనుసరిస్తే ఇప్పుడు పద సంజ్ఞ దేనికి వస్తుంది అప్పుడు? ఇప్పుడు అంత్యంలో అంటే ఇప్పుడు పదం ఉంది, ఇప్పుడు పదాంతము ఆ ఏకాలో ఉన్నటువంటి ఆ అకారోత్తరవతి అకారము పదాంత అకారం అవుతుందా లేదా ఏక అద్ అని ఆ అద్ అందులో ఉన్నటువంటి దకారము అది పదాంత దకారం అవుతుందా? పద అద్దె సంఖ్య వస్తే ఏంటి? పదసంజ్ఞ వస్తే అద్దె వరకు దకారము వరకు పదసంజ్ఞ వస్తుంది. అంటే ఇప్పుడు పదాంత దకారం అయింది కదా. దాని దకారం ఉంది. ఇది అందరికి క్వశ్చన్ అర్థమైందండి? అర్థమైంది. ఓకే. మరి ఇప్పుడు ఈ ఏకాలో ఉన్నటువంటి కకారోత్తరవతి అకారం పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇది అపదాంత అంతకారమైంది. మరి అపదాంత ఒక్క నిమిషం అండి, నాకు ఇక్కడ చిన్న సంశయం ఉంది. మరి ఇప్పుడు ఏక అన్న దానికి అది కన్నా ఆగమము వచ్చింది, అద్దన్నది వచ్చింది, ఇప్పుడు అన్న వచ్చింది. అది వచ్చినప్పుడు ఆగమము వచ్చినప్పుడు ఏక అన్నది పదవన్న పోర్ట్ఫోలియోనే ఉంది కదా, దానికి పదము అన్న సంజ్ఞ ఉంది కదా. కానీ కకారోత్తరవతి అకారం పదాంతం అవ్వదు. ఆ అంత్య అవయవముగా ఏదైతే వచ్చిందో ఆ అవయవంలో ఉన్నటువంటి లాస్ట్ అంత్య వస్తున్నప్పుడు ఆగమము వస్తూ ఉన్నప్పుడు దానికి పద సంజ్ఞ వచ్చింది కదా, ఉంది కదా. రావడానికి ముందని ఆవిడ ఉద్దేశం. ఇదిగోండి ఈ స్థితిలో పర్ఫెక్ట్ వ్యాలిడ్ అండి. ఏకాట నై వింశతి సు సుపోర్త ప్రాతిపదికయోస్తు లుక్ అయిపోయింది. ఏకా నై వింశతి. ఈ స్థితిలో ఏకాకి ప్రత్యయలోపే ప్రత్యయ లక్షణం అని చెప్పి అక్కడ అది లుప్త తృతీయాంతకంలా గ్రహించి ఇప్పుడు ఏక అన్నదానికి పదసంజ్ఞ ఉంది. అది ఓకే కదా అందరికి? ఏకాకి పదసంజ్ఞ ఇచ్చేసాం మనం కదా. ఇప్పుడు ఈ ప్రకృత సూత్రం చేత ఏం జరుగుతోంది? ఆ పదం అయినటువంటి ఏకాకి అదుక్ అని ఆగమం వచ్చి చేరుతోంది. ఓకే. ఈ ఆగమం అన్నది అంత్య అవయవముగా చేరుతోంది అంటే ఆ పదానికే చేరుతోందిగా. అంటే ఇప్పుడు ఏక అన్నది మాత్రమే కాదు, ఏక అద్ అన్నది పదం. అంతేనా? అప్పుడు మరి ఏక అద్ అన్నది పదమైనప్పుడు పదాంతంలో ఏ వర్ణం ఉంది? దకారం ఉంది. మరి ఈ కకారోత్తరవతి అకార పరిస్థితి ఏమైంది? ఈ అదుక్ ఆగమం వచ్చిన వెంటనే అపదాంతమే అయిపోయింది, అపదాంతాకారమే అయింది. ఆగమం వచ్చాక అది అపదాంతాకారం అయింది. మరి ఇప్పుడు మోహన్ గారు అన్నట్టు అతో గుణే ప్రవర్తించచ్చా? అపదాంతాకారము అపదాంతము అంటే ప్రవర్తించాలి. మరి అదుక్కని వస్తే ఆగమం వస్తే అదుక్కన అదుక్కైతే కుదరదు, కానీ అదుక్కైతే అది పరరూపం ఏకాదేశం అవ్వాలి. అతో గుణే అందులో అపవాద సూత్రం కదా ఇది. అతో గుణే అన్నది అకసవర్ణ దీర్ఘకి అపవాద సూత్రము కదా, బలీయం. కాబట్టి మనకి ఇక్కడ పరరూపం ప్రాప్తించాలి న్యాయంగా. పరరూపం ప్రాప్తిస్తే రూపం ఎలా వస్తుంది? అనిష్టము, అనిష్ట రూపం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిష్టం వస్తుంది. కానీ అసలు రూపం ఎలా వస్తుంది? ఏకద్ అవుతుంది. అంతేనా? ఏకద్ కదా. ఇప్పుడు ఒక్కసారి ఆ ఆగమం ఏమొస్తోంది అని చెప్పుకున్నాం మనము? అదుక్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నాకు ఏకాకి అదుక్ చేసినప్పుడు
పరరూపము ప్రాప్తిస్తే, అతో గుణే చేత పరరూపం ప్రాప్తిస్తే ఏకద్ అని పూర్వపదం అవుతోంది. నిజంగా ఆచార్యుల వారు ఇక్కడ ఏకద్ అనే పూర్వపదమే అపేక్షితం అయితే అక్కడ ఆయన అదుక్ అని చెప్పక్కర్లేదు కదా, అక్కడ దుఃఖ్ అనే ఆగమాన్ని చెప్పినా కూడా ఇదే రూపం వచ్చుండేదేమో. అవును. ఏక దుఃఖ. అంటే ఇప్పుడు ఆయన అపేక్ష అక్కడ ఏకద్దే రావాలి అని అంటే అక్కడ అదుక్కే చెప్పి మళ్ళీ దాన్ని పరరూపం చెయ్యక్కర్లేదు. ఏక అనే ఏకస్య దుఃఖ్ అని చెప్పి దుఃఖ్ ఆగమాన్ని చెప్పొచ్చు. ఆ దకారం తర్వాత ఉకారం కూడా ఉచ్చారణార్థము, అప్పుడు కూడా మనకి ఏకద్దే వచ్చి ఉండేదిగా. నాకు ఇక్కడ నెట్ పోయి కొద్దిగా మిస్ అయ్యానండి. ఏం మిస్ అయ్యాను నేను? ఎక్కడి వరకు విన్నారు మీరు? నేను అలా మాట్లాడుతూ పోయాను, తర్వాత ఎవరిది రెస్పాన్స్ లేకపోతే అప్పుడు చూసుకున్నా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఏకద్ అనే ఆగమం వస్తుంది అన్నప్పుడు ఆ ఏక శబ్దం ఏమైంది, అదుక్ అనే ఆగమం వస్తే ఏకద్ అయింది. ఇప్పుడు అదే ఒక హైపోథెటికల్ కేసులో అదుక్కు కాదు దుక్కే చెప్పారు అనుకోండి ఆచార్యుల వారు, దుక్కు చెప్పినప్పుడు కూడా ఏకద్దేగా వచ్చేది రూపం కదా. మరి ఇప్పుడు దుక్కు చెప్పినా అదుక్కు చెప్పినా ఒకటే రూపం ఉన్నప్పుడు అక్కడ ఉపదేశములో ఉన్నటువంటి అకారానికి అక్కడ ప్రయోజనం ఏముంది? ఇంకా ఆయన పరరూపమే చెయ్యాలి అని అనుకుంటే అక్కడ హ్రస్వ ఆకారము యొక్క ప్రయోజనం లేదు, వ్యర్థమైపోయింది అది. అంటే ఆగమమే దుఃఖం చెప్పి ఉండొచ్చు. దుఃఖం చెప్తే అయిపోయేది కదా. మరి ఇప్పుడు అదుక్ అని చెప్పి ఇంకొక హ్రస్వాకారాన్ని జోడించారు, అది ఉపదేశంలో ఉంది, సూత్రంలో ఉంది కదా, ఉపదేశంలో ఉంది. మరి ఉపదేశంలో ఉన్న దాని యొక్క హ్రస్వాకారము వ్యర్థం అయిపోతుంది. అందుకని ఇక్కడ ఇంకొక న్యాయం చెప్తున్నారు. ఏంటి, మనకి ఏదైనా విధి అంటే ఇప్పుడు పరరూపము జరిగింది, పరరూపం జరిగితే అక్కడ ఉపదేశంలో ఉన్నటువంటి హ్రస్వ అకారము వ్యర్థం అయిపోతుంది. అందుకని ఆ అకార సామర్థ్యం చేతనే, అంటే ఇప్పుడు ఉపదేశంలో అకారము ఉచ్చరించారు, దాని యొక్క సామర్థ్యం చేతనే ఇక్కడ పరరూపం అన్నది నిషేధించబడింది. ఓకే, అంటే ఓకే, ఆ పరరూపం నిషేధింపబడింది అంటే డెఫినెట్ గా అది అదుక్ కాదు, ఆదుక్కే అవ్వాలి. ఆదుక్కు కాదు అని అనుకోవద్దు. ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ లో వెళ్ళాం కదా, ఇప్పుడు ఏక అద్ ఉన్న స్థితిలో అకార అప్పుడు మనకి ఫస్ట్ అకస్సవర్ణే దీర్ఘతో దీర్ఘం ప్రాప్తించాల్సి ఉండగా దానిని బాధిస్తూ అతో గుణే అనే సూత్రం చేత పరరూపం ప్రాప్తిస్తూ ఉంటే ఈ అకార అదుక్ అనే ఆగమంలోని ఉపదేశంలో చెప్పినటువంటి అదుక్ అనే ఆగమంలోని హ్రస్వ అకార ఉచ్చారణ సామర్థ్యం చేతనే ఇక్కడ పరరూపం నిషేధించబడింది. మరి అప్పుడు పరరూపం నిషేధించబడింది, ఇప్పుడు ఈ ఉచ్చారణకి అంటే ఇప్పుడు ఇది బాధకమే అయింది కదా, ఆ బాధకానికి ఇంకా కొత్తగా దీన్ని బాధించేవేం లేవు. అప్పుడు ఏమవుతోంది, బాధకాభావే పునరుత్సర్గ శాస్త్ర ప్రవృత్తి, అంటే అప్పుడు మళ్ళీ అకస్సవర్ణే దీర్ఘతో దీర్ఘం వస్తుంది. మరి దీర్ఘం వచ్చినప్పుడు మనకి ఇష్ట రూపం సాధించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ అందుకని ఇక్కడ కేవలము వృత్తికారులు లాఘవం కోసం ఆయనకు అలా అనిపించింది కాబట్టి అది ఆదుక్కని ఈయన పదచ్ఛేదంలో విడదీసి మనకు చూపించారు. ఆచార్య వారి మతంలో ఇక్కడ ఏదైనా రావచ్చు, అదుక్కైనా అదుక్కైనా రెండు శిష్టాగమాలే. కాకపోతే మనకి కాత్యాయనులు అలా చెప్పారు. ఇది ఎందుకంటే ఇది భాష్యం నుంచి వస్తున్నటువంటి చర్చ, అందుకని చెప్పి అక్కడ మనకి కాత్యాయనుల వారు అంటే ఇప్పుడు మనకి వరరుచి ఉన్నారు కదా, సెకండ్ జనరేషన్. సో ఆ వరరుచి మహర్షినే ఇట్లా ఆదుక్ అని చెప్పి ఆయన చెప్పేశారు. దానిని ఇంకా గౌరవార్థం అట్లా ఉంచేశారు. అంతకు మించి ఇక్కడ అదుక్ ఆదుక్ రెండు శిష్ట ఆగమాలే.
అందుకనే నిన్న మొన్న గురువు గారు అన్నారు చూసారా, అన్నారు. అదుక్కు ఎందుకండి, అదుక్కు చెప్పొచ్చు కదా అని. అదనమాట. అంటే ఇక్కడ మనకి రెండు కరెక్టే, రెండు శిష్టమే. అదుక్కైనా ఆదుక్కైనా రూపాలు కూడా ఒకటే. కాకపోతే మరి ఆ సమయంలో వృత్తిగారులు అలా చేశారు కాబట్టి మనం అలా చదువుకుంటున్నాం అదుక్కని, అంతే. ఇంకా అంతకు మించి దేర్ ఇస్ నో అదర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. కాకపోతే అర్థమైందండి. నాకు ఈ అతోగుణేని కౌంటర్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన టెర్మినాలజీ చాలా బాగుంది. ఒకసారి 6:3:76 సూత్రంలో భాష్యం ఒక్కసారి ఓపెన్ చేయండి. అది ఓపెన్ లోనే ఉందండి, నేను అదే చూస్తూ ఉన్నాను. ఏంటండి 6:3:76 అండి. 76. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. ఒక్క నిమిషం ఒక్కసారి అంటే ఒక శ్లోకం చెప్పి తర్వాత నేను వస్తాను. అసంభృతం మండనమంగయష్టే అంటారమ్మా. అసంభృతం మండనమంగయష్టే. మండనం అంగయష్టే. మండనం వర్తిస్తుంది. మండనం అంగయష్టే. మండనం అంగయష్టే. మండనం అంగయష్టే. వినపడిందమ్మా శ్వేత? మండనం అంగయష్టే. యష్టి శబ్దస్య షష్ఠి. అసంభృతం మండనం అంగయష్టే. అసంభృతం అంగ ఆపద్దు, అంగయష్టే సమాస్పదం. అది అంగయష్టే. అసంభృతం మండనం అంగయష్టే. మండన మకారం పక్కన అకారం అనేసండి. మండనం అంగయష్టే. అదేంటి అనాసవాక్యం కరణం మదస్య. అనాసవాక్యం కరణం మదస్య. మదస్య. అనాసవాక్యం కరణం మదస్య. అనాసవాక్యం కరణం మదస్య. అవును, అనాసవ ఆఖ్యం అన్నమాట. అనాసవాక్యం కరణం మదస్య. కామస్య పుష్పవ్యతిరిక్తమస్త్రం. కామస్య పుష్పవ్యతిరిక్తం అస్త్రం. కామస్య పుష్పవ్యతిరిక్తం అస్త్రం. పుష్పవ్యతిరిక్తమస్త్రం. కామస్య పుష్పవ్యతిరిక్తమస్త్రం. కామస్య అని వదిలేసేయండి అమ్మా, సంహిత ఏం లేదు కదా. కామస్య పుష్పవ్యతిరిక్తమస్త్రం. బాల్యాత్ పరం సాథ వయః ప్రపేదే. బాల్యాత్ పరం సాథ వయః ప్రపేదే. సాధవయః ప్రపేదే. కొంచెం భ్రమర్ గారు అర్థమైందండి? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారండి, ఇంకొకసారి చదివితే. కిం వస్తుతః కిం కవిః కిం వర్ణనం కర్తుం ఇచ్చతి ఇతి భాతి. కామస్య పుష్ప వ్యతిరిక్త కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం. భవతి ఏతత్ చతుర్థపాదే కించిత్ దృష్టిం దదతు. బాల్యాత్ వయః ప్రపేదే. వయః ప్రపేదే. బాల్యాత్ పరం. బాల్యాత్ పరం. సా అథ బాల్యాత్ పరం సాధ వయః ప్రపేదే. ప్రపేదే అండి. ప్రపేదే ప్రాప్తవతి. ప్రపేదే ప్రాప్తవతి లిట్లకారः ప్రపేదే इति. పద్యతే इति अस्ति किल पद पदुलु गतो किं वा. प्रपेदे प्राप्तवती इत्यर्थः.
బాల్యాత్ పరం వయః ప్రపేదే బాల్యాత్ పరం సా అథ వయః ప్రపేదే అంటే బాల్యము అంటే బాల్యం తర్వాత నుంచి ఆ పరం అని ఉందండి. బాల్యాత్ పరం అంటే వయస్సు ఉంది, వయః. कीदृशं वयः प्राप्तवती सा इत्युक्ते कापि अन्यथा చింతయామः అనంతరం. ఓకే, మన లైఫ్ సైకిల్ లో బాల్యం నుంచి అట్లా బాల్యతరాలు యవ్వనం కౌమారము యౌవనము అన్ని. బాల్యాత్ పరం యద్ వయః అస్తి తద్ వయః సా కాచిత్ దేవి ప్రాప్తవతి ప్రపేదే. జ్ఞాతవంతో వా? ఇది ఏమైనా పార్వతీదేవి గురించి చెప్పింది ఏమైనా ఉందా అండి? డౌట్ అవశ్యం అవశ్యం భ్రమరా చేత్ పార్వతీమేవ. కదాచిత్ దమయంतीमुद्दिश्य वा अथवा रघुवंशे अन्यामुद्दिश्य वा वक्तुं शक्नोति, परं भवत्याः ऊहा अतीव समीचीना. पार्वत्याः विषये कालिदासः वदति, अतः पार्वत्याः स्मरणम् एकवारं कर्तुम् इच्छामः. ఎవరో ఎక్కడి నుంచో కొంచెం అది కట్ చేస్తారమ్మా, శబ్దాలు మిగతా వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచో వస్తున్నాయి. కట్ చేశారండి. ఇప్పుడు బాల్యాత్ పరం సా అథ వయః ప్రపేదే. అర్థమైందా? చెప్పారు కదా, సానామైతేనే పార్వతి అండి. బాల్యాత్ పరం వయః ఇత్యుక్తే కిమపి భవంతः చింతయంతి బాల్యాత్ అనంతరం. అంటే బాల్యం అవస్థ దాటి యవ్వనంలోకి అడుగు పెట్టింది అని. అడుగు పెట్టింది అదే లేదంటే పొందింది అంటే అడుగు పెట్టింది అని చెప్పినట్టు మీరు. బాల్యానంతర అవస్థని పొందింది. పొందింది అని కూడా తెలుగులో చెప్పడం తప్పేం కాదు. యథా స్వీకరమ తర్హి బాల్యాత్ పరం వయః సా ప్రపేదే ప్రాప్తవతి ఇత్యర్థః. బాల్యాత్పరం కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం అంటే ఆమె వయస్సు, అంటే ఆమె అందరినీ ఇప్పుడు మన్మథుడి బాణముని ఇది దానికి వ్యతిరేక అస్త్రం కింద అంటే పోటీగా అన్నానండి. పోటీగా కాదు, బాణస్య భవత్య సమ్యక్ జ్ఞాతవతి పరం మన్మథ పంచబాణః ఇది ఉచ్యతే కిల. అవునండి. ఇయం అన్య బాణః. ఓకే, ఈ ఐదో బాణం అయింది. ఓకే, కామస్య పంచవ్యతిరిక్తం అస్త్రం. కుసుమ బాణः ఇతి వదామः, కుసుమ అస్త్రశబ్దः ప్రయుక్తः अस्ति अत्र महाकविना कालिदासेन. పంచవ్యతిరిక్తం పంచమం అతిరిచ్య షష్ఠం శస్త్రం. అంటే ఆమె వయస్సు ఆరవ బాణం అయ్యింది. యవ్వన వయసునేటువంటిది, ఆమె యొక్క యవ్వన వయసునేటువంటిది కాముడికి ఆరోపణంగా. అంటే కాముడి యొక్క పని ఏంటి? యువత యువకులకు ప్రేమ కల్పించడం కదా. పార్వతీం దృష్ట్యా ఈశ్వరస్య షష్ఠం బాణమపి అత్ర ప్రయుక్తమస్తి ఇది భావः. బాల్యాత్ పరం వయః కీదృశమి చేత్ అత్ర పార్వత్యా విషये కామస్య పంచవ్యతిరిక్తం అస్త్రం తాదృశం వయః ప్రాప్తవతి సా. యతః పంచబాణాన్ గృహీత్వా అథవా పంచబాణానాం తత్ర కిం వదామः నిక్షేపణానంతరం యాదృశీ కామభావన భవతి. ఏతస్యాः దర్శనం తథా భవతి కదా వరస్య ఈశ్వరస్య. ప్రథమ अपि च विशेषं किमस्ति? असंभृतं मंडनम अंगयष्टेः. पार्वत्याः अंगयष्टिः नाम यष्टिरूपः यष्टिरूपम् अंगम. यष्टिः इत्युक्ते अतीव किं वक्तव्यं, कृशांगी इति वदामः, तन्वंगी इति वदामः किल. प्रायः स्त्रियः शरीरं सर्वमपि तनुभवति किल, सूक्ष्मं किञ्चित्. पुरुषाणामेव स्थूलकायाः न भवन्ति किल, ते ताः तोलकायाः भवन्ति. అర్థమైందా మీకు? అర్థమైందండి. స్థూలకాయలు వేరు, ఆమె తోలకాయ. తోల అంటే కాటన్, తేలిక అనమాట చాలా.
పొలం అంటే కాటన్ అంటే ఏ కాటన్ లో మామూలు కాటన్ కాకుండా మనం దాన్ని అంటాం కదా, అదేంటి పెద్దవి ఎగిరిపోతుంది గాల్లో, దూది పింజల్లాగా ఉంటుంది అనమాట. అదే దూది పింజలే, బోరుగు దూది, బోరుగు దూది అంటాం. అంటే పర్వాలేదు అనుకోండి, తోలం అంటే మీకు అర్థమైంది కదా. అసంభృతం మండనం, ఈ వయస్సు అనుకునేటువంటి బాల్యాత్పరం యత్ వయ ప్రాప్తవతి సా తత్తు అసంభృతం అంటే అయత్న సిద్ధం. బీటెక్ అన్నమాట. అవును, అంటే సహజమేవ కథనస్య తాత్పర్యం. అంగయష్టేః మండనం కీదృశం మండనం అంగయష్టేః బాల్యాత్పరం యద్ వయః భవతి తద్వయః వస్తుతः బ్లూటెక్ క్లినిక్ తద్ సస్య గంతవ్య అవశ్యకత న భవతి కిల. అసంభృతం नाम अयत्न सिद्धम इति मलिनाथ लिखति, परम असंभृतम इत्युक्ते कदाचित् कृत्रिमतया संपादनीयं वा किं वा असंभृतं मंडनम्. यौवनवयः यदि प्रवृत्ति प्रायः नाम अन्यथा न चिन्तयन्तु. संस्कृते काचित् सूक्तिः इति न वदामः, किञ्चित् वाक्यमस्ति, भवन्तः तत्रत्याः श्रुतवन्तः स्युः. प्राप्ते तु 16 वर्षे गर्दभी च अप्सरायते इति एकं అవునండి, తెలుగులో కూడా చెప్తారండి. 16 ఏళ్ళ వయసు గాడితో గాడితో కూడా అందంగా ఉంటుంది. అంటే ఇది అన్యథా అనుకోవద్దమ్మా, ఎందుకంటే అప్సరాయతే ఇత్యస్య నామ తాత్పర్యం తు 16 వర్షానంతరం స్త్రియः కించిత్ సౌందర్యం ప్రాప్నువంత సహజతయా ఇది తాత్పర్యం కిల. మండనస్య आवश्यकता न भवति. अनन्तरं गच्छति काले कदाचित् विवाहानन्तरं वा तत्पूर्वं वा सौन्दर्यशालाः गच्छन्तः सन्ति. किमर्थं पुरुषास्तु न गच्छन्ति, पुरुषाः सहजतया सौन्दर्यवन्तः एव, अतः एव पुरुषाः कदाचित् काव्येषु न वर्ण्यन्ते. मुखस्य नायकस्य मुखम् एतादृशमस्ति, कर्णौ एतादृशौ स्तः इति. यतः सर्वदा सर्वकालेषु पुरुषाः सौन्दर्यवन्तः एव भवन्ति, अतः पुरुषाणां वर्णनस्य आवश्यकता न भवति. भवतु किं वा तूष्णीमेव चिन्तयन्तु. असंभृतं मण्डनम् अङ्गयष्टेः ज्ञातवन्तो वा? अनासवाक्यं करणं मदस्य, अनासवाक्यं करणं मदस्य. आसवः जानन्ति मधु इति, किञ्चित् मधुरूपः आसवः. आसव इत्युक्ते द्राक्षासव इत्य गतदिने अहं प्रस्तुतवान्. आसवः इत्युक्ते मद्यं किञ्चित् मदः भवति किल. मधुः అనొచ్చండి, మధువు मधुः इति वक्तुं शक्नुमः, परं मधूनि अतीव भिन्नभिन्नानि भवन्ति. मधुशब्देन एक एव अर्थः इति वयं वक्तुं न शक्नुमः. चिन्तयन्तु, कदाचित् द्राक्षापि मधु भवति, अथवा इक्षुरसः अपि शीधु इति वदामः. इक्षुरसस्य यत् मद्यं भवति, इक्षुरसेन शीधु अंटारंడి, शीधु. गतदिने अहम् एकं प्रस्तुतम् ऐच्छं श्वेता भगिनी. आम्रस्य मूले इति श्लोकं श्रावितवान् किल अहम्. आम्रस्य मूले चेत् आम्रस्य इति किं लिङ्गं भवति? पुल्लिङ्गమే కదండి, पुल्लिङ्गम् आम्रवृक्षः. आम्रस्य मूले आम्रवृक्षः इति, आम्रवृक्षः इति योजयति भवति वृक्षशब्देन. पृथक् वदतु. आम्रः वृक्षः वदतु. आम्रः वृक्षः. आम्रं वृक्षः इति वदामश्चेत् तत्र विद्यमानः कोऽपि विद्यमानेषु अन्यतमः नैव. शृण्वन्तु, नपुंसकलिङ्गे भवति तर्हि तत् फलं भवति. आम्रः पुंशब्दः तर्हि वृक्षवाचकः. एवं पनसः इत्युक्ते पनसः చెట్టు
वृक्षः एव पनसम् इत्युक्ते फलम् परन्तु द्राक्षाशब्दस्तु आकारान्त एव प्रयुक्तः अस्ति यतः द्राक्षा लता भवति प्रायः वृक्षत्वं न भवति खलु तस्य अतः द्राक्षा इति तु स्त्रीलिङ्गे अस्ति इदानीम् अहं चिन्तयन् अस्मि इदानीं स्फुरितं तत् लता इति कृत्वा द्राक्षा इति स्त्रीलिङ्गे प्रयुक्तः अस्ति वा इति अन्यथा वृक्षशब्दः सर्वदापि पुंलिङ्गे भवति तत् फलं तु सर्वदा नपुंसकलिङ्गे भवति ज्ञातवन्तः किल भवन्तः पश्यन्तु अत्र किञ्चित् अहं तत् क्लू ददामि आम्राश्च सिक्ताः पश्यन्तु तत्र आम्रस्य मूले इति तु किं लिङ्गमिति ज्ञातुं न शक्नुमः आम्रस्य वृक्षै च आम्रस्य नपुंसकलिङ्गे वा पुंलिङ्गे वा उभयतः प्रयोक्तुं शक्नुमः किल आम्राश्च सिक्ताः तत्र आम्रस्य मूले इति एकवचने अस्ति यद्यपि जात्येकवचनमिति भावनीयम् अथवा आम्रस्यैव एकस्यैव वृक्षस्य आम्रस्य मूले सलिलं ददाति चेत् केवलम् एकस्यैव वृक्षस्य नैव ददाति किल अतः आम्रस्य मूले सलिलं ददाति अत्र पश्यन्तु आम्रस्य मूले सलिलं ददाति इति वदति प्रयुक्ता विभक्तिः षष्ठ्याम् भवतु नाम मूलशब्देन अन्तरमस्ति कृत्वा तथा षष्ठ्यां प्रयुक्तः स्यात् भवति इदानीम् आम्राश्च सिक्ताः इति अत्र ज्ञायते किल किं लिङ्गः तत्र आम् शब्दः इति అక్కడ పుంలింగము బహువచనం అని తెలుస్తుంది అలా మీరు ఇలాంటి వాడు గ్రహించాలి తల్లి నన్ను గ్రహించండి అనుగ్రహిస్తే చాలండి గురువు గారు మేమన్నీ ఆమ్రాశ్చ సిక్తాः పితరశ్చ తృప్తాः किल तत्रापि तृप्तपदमपि पश्यन्तु पुंलिङ्गे वा अथवा स्त्रीलिङ्गे वा पुंलिङ्गे वा तृप्ताः इति चेत् तद् स्त्रीलिङ्गशब्दस्य अत्र प्रस्तुतिः नास्ति अतः आम्राश्च सिक्ताः पितरश्च तृप्ताः प्राथमिकं किम् अस्ति आम्राणामेव प्राथमिकत्वं पितरः अनन्तरं च शब्दः समुचितः शब्दः च शब्दः किल आम्राश्च सिक्ताः पितरश्च तृप्ताः अतः एतदपि गतदिने वक्तव्यमासीत् इदानीं सम्यक् गृहीतवन्तः इति मन्ये आनन्दः नैव मुखे दृश्यते లేదు గురువు గారు అది అంటే ఇది ఒకసారి ఎప్పుడో విన్నాను కానీ అసలు మొత్తాన్ని అంటే మర్చిపోయాను టోటలీ క్లూలెస్ లాగా సో అందుకని ఇప్పుడు మీరు అది బాగా గుర్తుంటుంది ఇంకా కంపల్సరీగా ఈ ముందర ఈ వృక్షవాచకాలు ఫలవాచకాలకి అలాగే లతావాచకాలు ఇవి చాలా బాగున్నాయి మాటి మాటి చర్చ లేకపోతే ఏ శాస్త్రము గారు ఏది నిలబడదమ్మా బేసిక్ గా మీరు గమనించండి అంచేత మీరు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వ్యాస పునః తేషాం కృతే దర్శనం దదత్ కరోతి స్మ ఎందుకు వ్యాసుడు ఒకవేళ వ్యాసుడు అన్నిసార్లు ఎందుకండి వెళ్ళడం ధైర్యం కల్పించాలి పాండవులకి సమస్య అంచేతే పూర్వం మీ తరంలో అయిపోయిందమ్మా మీ అమ్మగారి తరంలో అప్పుడు మామయ్యలు బాబాయ్యలు వస్తారు ఎదురు చూసేవాళ్ళం అలా వచ్చేవారు ఆనందం కల్పించి వెళ్తూ ఉండేవారు 3-4 రోజులు 5 రోజులు 10 రోజులు ఇప్పుడు వివాహానికి కూడా దగ్గర వాళ్ళు అన్నదమ్ములు కూడా లేకుండా మొదటి ముడి వేస్తారు వెళ్ళిపోతారు భోజనానికి ఇంకా మొదటి ముడి కూడా అయితే షామ్యానాలు భోజనం మొదటి ముడి వేస్తుంటే షామ్యానాలు వెళ్ళిపోతూ ఉండేవారు షామ్యానాలు అర్థమైంది కదండి ఇప్పుడు చూడండి అమ్మ అనాసవాక్యం కరణం మదస్య కామ అర్థమైంది కదా అనాసవాక్యం కరణం మదస్య కారణం కిం భవతి ఆసవాక్యం करणं मदमे आसवः एव भवति किल आसवः नाम मधु वा किं वा अत्रापि अन्यदपि वक्तुमिच्छामि अहं शृण्वन्तु मधुपः అంటే అర్థం ఏం చెప్తున్నాం అమ్మ మనం చేతి గారు మధునా తృతీయ ఎందుకు చెప్పారు తల్లి తృతీయ కాదు మధు పిబతి ఇది మధుపః అంటే ఏది ఆ మధుపః అంటే ఏమిటది ఏ ఆకారంలో ఉంటుంది అంటే భ్రమరం కూడా చెప్పుకోవచ్చు మనుషులు కూడా చెప్పుకోవచ్చు భ్రమరము ఇంకా మధువును తాగేది భ్రమరము ఇంకా మధుకరము
ఇంకా మధుకర నిన్న అంటే అదే చెప్పారండి మధుకర నిన్న ఒక ద్విరహ పదం అని వాడారా? చెప్పారండి గురువు గారు. అమ్మా భ్రమరంకి ఇంకొకటి ద్విరహ అని ఒకటి చెప్పారు. అదే ద్విరేఫాన్ని ద్విరేఫం అంటే ద్విరేఫ. అదే నేను చెప్పాను. రెండు ద్విరేఫం అంటే భ్రమర రెండు శబ్దంలో రేఫలు 2 రేఫలు ఆ, ఉన్నాయి గనక రెండు ఆ, రేఫలు ఉన్నాయి. ద్విరేఫ ద్విరేఫ. అంటే డైరెక్ట్ గా చెప్పకూడదు. ద్విరేఫ అంటే భ్రమర. భ్రమర ఈజ్ ఈక్వల్ టు మీరు చెప్పినటువంటి రెండు రేఫలు. బిజిబి ఏదో అంటూ ఉంటారు కదా. ఆ, అయితే ఇప్పుడు చూడండి, శకుంతల మొహమ్మి వాళ్ళ మామూలుగా నల్లగా నేరేడు పండులా ఉంటుంది కదా, అవునండి. అది కూడా మధుపహాయనా కాదా? నేను అనుకున్నాను కదమ్మా ద్విరేఫే అని అనుకున్నది, మరి ఏమిటది? అవునండి. అవునండి. లేకపోతే అవునండి. ద్విరేఫ అంటే ద్విరేఫం అంటే ఎలా ఉంటుంది దాని యొక్క షేప్? నల్లగా. షేప్ అడుగుతున్నారు, కలర్ అడగట్లేదు. కలర్ పోనీ షేప్ అనుకోండి, కలర్ అనుకోండి, ఎలా ఆ, ఉంటుంది మీ అయితే ఉద్దేశంలో? నల్లగా ఉంటుందండి, అదే నేరేడు పండులాగా. నేరేడు పండు. అదే అంటూ ఉంటారు ఒక శ్లోకంలో, వినే ఉంటారు మీరంతా కూడా. పలాశ ముకుల భ్రాంతియ అనిందమ్మా స్వాతి గారు ఒకసారి. పలాశ పలాశ ముకుల భ్రాంతియ. పలాశ మృక్కుల భ్రాంత్య. పలాస కాదు, పలాశ తాళవ్యం అమ్మా. పలాశ ముకుల భ్రాంత్య. ముకుల, పలాశ ముకులం, పలాశ ముకులం. పలాశ ముకుల భ్రాంత్య శుకతుండే పతత్యలిహి. శుకతుండే పతత్యలిహి. అర్థమైందా మీకు? పలాశముకులం ఇది భ్రాంత్య శుకతుండే పతతి అలిహి. అలిహి ఇత్యుక్తే ఏకాదశ 9. అదే సహ కుత్ర పతతి? శుకతుండే పతతి. శుకతుండ కథం భవతి? పలాశ ముకులవత్ భవతి. ఎప్పుడన్నా చూసారమ్మా మీరు మోదుగు మొగ్గలు? మీరు వాళ్ళు ఎవరన్నా మోదుగు ఆకులని మనం విస్తరణకు వాడేవాళ్ళం బాల్యంలో. అంటే సాధారణంగా ఎక్కడో ఊసర శాతాలు అంటే పెరుగుతాయి తప్ప అంత చూసిన వాళ్ళు అదృష్టవంతులు. చూసారు అవి? ఛత్తీస్గఢ్ సైడ్ బాగా కనబడతాయి. ఉపాసనలో వాళ్ళు ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ దాకా. ఎక్కడండి? ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ దాకానండి. మేము ఖరగ్పూర్ లో చూసామండి బాల్యంలో. చిన్న చిన్న ఇంత మొక్కలుగా. అంటే ఇక్కడ కూడా అందరిలో కూడా ఉండొచ్చేమో మనం. అంటే అది ముకులం అనుకో. ఇంతకీ పలాశ ముకుల భ్రాంత్య పలాశ ముకులం కథం భవతి? శుకతుండవత్ భవతి. అథవా శుకతుండ పలాశ ముకులవత్ భవతి కిల. అతః అలిః కిం కరోతి? పలాశ ముకుల భ్రాంత్య రక్తవర్ణ అథవా కించిత్ మెరూన్ కలర్ అంటారు. రక్తవర్ణం అనుకోవచ్చమ్మా చాలా తిలక ముక్కని. అగ్నిపూలు. అగ్నిపూలు మళ్ళీ ఇక్కడ తీసుకురావద్దులేండి. అది కూడా బాగుంది మీరు చెప్పినారు. అగ్నిపూలు కూడా కొంచెం మొత్తం చెట్టు అంతా ఉంటుంది అసలు. అంటే చిలక ముక్కులో వెళ్ళి పడిందా అండి అది భ్రమరం? మరి అంతే కదా, వినండి. పలాశముకుల భ్రాంత్య శుకతుండే పతతి అలిహి అంటే అక్కడ తీసుకుని హనీని తీసుకోవాలని ఉద్దేశం కాబోలు. అర్థమైందా? పలాశముకులం అని భ్రాంతి భ్రమం ప్రాప్తవతి ప్రాప్తవాన్ శుకః కుత్ర పతతి? శుకతుండే పతతి. కిమర్థం భ్రాంతి? పలాశముకులం ఇది భ్రాంతి అస్య పతత్యలి. సోపి శుకః కిల తత్ర అస్తి. సోపి జంబూఫల భ్రాంత్యా ఆగచ్ఛతం అలిం దృష్ట్వా జంబూఫల భ్రాంత్యా తమలిం ధర్తుం ఇచ్చతి. జంబూ ఫలం అనుకొని దట్ ప్యారెట్ ఆల్సో వాంట్స్ టు క్యాచ్ ఇట్ అన్నమాట. అర్థమైందా? ఇది జంబూ ఫల భ్రాంత్య. అక్కడ మళ్ళీ ఇంకో తర్వాత ఇది చెప్పండి, వాడు రాసుకుంటారు. జంబూ ఫల భ్రాంత్యా తమలిం ధర్తుం ఇచ్చతి. తం అలిం ధర్తుం. క్యాచ్ ధర్తుం. ధృధాతు ఉంది కదా, ధృనిధారని ధరతి అంటాం కదా. భూధర, అలాగే ఏంటి కుధ్రహ కుధరహ ఇలా అంటాం. ధర అని అమ్మా ఇలాంటి రూపాలు విన్నాను కదా. ధరహ ఒకసారి అంటారు శ్రద్ధ గారు. పలాశముకుల భ్రాంత్య పలాశముకుల భ్రాంత్య
శుకతుండే పతత్యలిః శుకతుండే పతత్యలిః పతత్యలిః సోపి జంబూఫలభ్రాంత్యా సోపి జంబూఫల భ్రాంత్యా భ్రాంత్యా జంబూఫలభ్రాంత్యా సోపి జంబూఫల భ్రాంత్యా. సోపి అని క్యారీ చేయొద్దమ్మా, సంధ్య లేదు కదా మరి. సోపి అక్కడ ఆపేసండి అమ్మా. జంబూఫలభ్రాంత్యా జంబూఫల భ్రాంత్యా. జంబూ అని వత్తద్దు, జంబూ ఫలమే. అల్ప ప్రాణం. ఓకే. జంబూఫల భ్రాంత్యా. మరొకసారి మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు కేవలము అల్ప ప్రాణం అని సంస్కృతానికి అన్యాయం చేయొద్దమ్మా వేరెవరు కూడా. అల్ప ప్రాణంతో పాటు ఇంకొక 3 ఉంటాయమ్మా ప్రయత్నాలు. ఎందుకంటే మనం కేవలం అల్ప ప్రాణం అనేస్తే మిగతా అక్షరాలు కూడా అల్ప ప్రాణాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు గకారం ఉంది, గకారం అల్ప ప్రాణమా మహాప్రాణమా? అల్ప ప్రాణమే. ఇది గమనించాలమ్మా. అంటే మనం అనుకుంటాం ఏంటంటే వర్గ ద్వితీయ చతుర్థ వర్ణాలే మహాప్రాణాలు అనుకుంటాం. మహాప్రాణం ఉండడం కూడా తప్పు. దాంట్లో వివార సంవార శ్వాసో ఘోషో అఘోష అల్ప ప్రాణ మహాప్రాణ. తర్వాత వివార సంవార శ్వాసో నాదో ఘోషో అఘోషో అల్ప ప్రాణ మహాప్రాణ. ఎన్నున్నాయి ఇక్కడికి? ఎన్ని చెప్పానమ్మా? 10 కాదు, పదే చెప్తున్నాను, దృష్టి పెట్టండి. వివార సంవార శ్వాస నాద ఘోష అఘోష అల్ప ప్రాణ మహాప్రాణ. 8. అష్టౌ సంస్కృతే అష్టౌ కతి ప్రయత్నాः? అష్టౌ अथवा अष्टविति पुनः किमर्थं वदामि चेत् अहं कदाचित् मम फोन् संख्यां वदन् अष्टौ इति उक्तवान्, न वा अष्टौ इति. अष्टौ चेत् द्विवारं अष्टसङ्ख्यां लिखितवती कापि. అర్థమైంది కదా. వాళ్ళు తప్పలేదు, నేర్చుకునే దశలో ఎలా ఉంటుంది, ద్వివచనం కనిపిస్తుంది రామోలాగా. డబుల్ 8 అనుకోవచ్చు కదా. అనుభవాలు చెప్తున్నానమ్మా. ఒకసారి సరదాగా మా అమ్మాయి వచ్చి అడిగింది నన్ను, ఏదో పీతవాన్ వా అడిగింది. కాఫీ ఏదో దృష్టిలో అక్కడ సందర్భం అయిందా. పీతవాన్ వా అని అడిగిందంటే ఏమిటి అర్థం అండి? ఏమర్థంలో అడుగుంటే వచ్చావిడ? పాప ఆవిడ మంచి ఉద్దేశంలోనే కాఫీ తాగారా టీ తాగారా అని అడుగుతుంది. అంటే నేనేం చేశానంటే అప్పుడు ఆనాడు ఎందుకనో యాక్సిడెంటల్లీ ఈ తెలుగుదేశం డ్రెస్ వేసుకోవాల్సి, ఆ వేషం కాదు, పసుపు చొక్కా వేసుకోవాలి ఎందుకో యాక్సిడెంటల్ గా చూశాను అంతే. ఆమె పీతవాహన్ అంటే కింద నుంచి పైన చూశాను, ఆమెకి అర్థం నవ్వుతుంది. పీతవాన్ ఏవకిలా నమ కథనస్య తాత్పర్యం ఏకస్య శబ్దస్య శ్రవణానంతరం ఏక ఏవ అర్థ ఇది నైవ చింతయంతు కదాచిత్ శ్లేషాः ప్రయోగం దృష్ట్వా సందర్భమపి ఇదాनीं వదంతు. ఇప్పుడు మధుపహ అంటే మధు పిబతి అన్నారమ్మా మీరు. పిబతి అన్నారు కదా, మధు పిబతి అంటే 9 నల్లగా నేరేడు పండ్ల ఉంది. సీతాకోక చిలుకయ్య, సీతాకోక చిలుక అంటారు. నాకు ఎందుకనో సీతాకోక చిలుక అంటే బాగుందేమో అనిపించింది. సీతాకోక చిలుక ఎందుకు అంటున్నా తెలీదు. సీతాకోక అని అంటున్నాం. ఇంకా కోక శబ్దం సంస్కృతం అయితే పర్వాలేదు. సీతాకోక చిలుక, సీతకోకలు అలా ఉండేవేమో అనిపించింది నాకు ఎందుకనో. కోకనదం, రక్తోత్పలం, కోకనదం అని ఉన్నాయి కదండి. మీ అందరూ ఇంకా చదవాల్సిన చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకీ అదేమిటి అక్క మధు పిబతి అంటే? నేరేడు పండులో ఉన్నటువంటి అలియా లేకపోతే అమ్మా అక్కడ సరేనండి. మామూలు మధు పిబతి అన్నప్పుడు చిలుక కాదు కదా. అంటే నేరేడు పండులో ఉండే అలియా లేదా సీతాకోక చిలుక కూడా పుష్పాల పైన వాళ్తుంది కదా. మరి ఎందుకు వాళ్తుంది పుష్పాల పైన? సీత ఈ బటర్ఫ్లై అంటారు కదా మీరు. చేత అది కూడా మధు పిబతియే కదా. అంతే. ఇంకోటి
హనీసక్కల్ అని చెప్పాడు ఉంది కదండి, అది కూడా ఒక పట్టు. తెలుగులో తేనెటీగ అంటాం, హనీ బీ అంటాం, హనీ ఫ్లై అంటాం, ఫ్లైస్ అంటారా? హనీ బీ. బీ అంటే మళ్ళా అర్థం చెప్పుకోవాలంటే హనీ బీ అంటారండి దాన్ని, హనీ బీ అంటారు దాన్ని, తేనెటీగని హనీ బీ. అంటారు. ఏగని దాన్ని అంటారా? ఫ్లైస్ ని హనీ బీ అని అంటారు. తేనెటీగలు అనేస్తాం మనం. తేనె ఈగ తేనె టుగాగమం చేసి తేనెటీగలు అంటూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, మూడు చేసి పని మధు పిబతీయేనా? అంతే కదా. ఈ తేనెటీగకి ఇంకో అందమైన పేరు ఉందమ్మా, మధువ్రత అని. అంటే ఈ వ్రతం అండి, మధుని చేసేటువంటి అంటే ఈ తేనెటీగని మనం ఏమిటో దేని అంటున్నామో, హనీబీ అని మీరు అన్నారు కదా భ్రమర్ గారు. ఇది మధు నా పిబతి. కలెక్ట్ చేసుకుంటుందేమో కదా. అంటే ఆ కలెక్ట్ చేసుకుంది ఏంటంటే మధున కలెక్ట్ కరోతే మకరందం కలెక్ట్ కరో. మకరందం డిఫరెన్స్ ఫ్రమ్ హనీ. ఇది చాలా మందికి తెలియదు, నాకు తెలియదు కానీ ఏదో ఎప్పుడో ఒకసారి అర్థమైందండి. పుష్పాల పైన వెంటనే సుమారు కనిపించేది అది మకరందం వేరు. మందార మకరంద అనే పోతన గారి పద్యంలో బహుశా విని ఉంటారు. అది తేనె కాదండి, మకరందం అంటే పలుచగా ఉంటుంది, ఇంకా ప్రాసెస్ చేసిన తర్వాతే మీకు హనీ అవుతుంది. ఈ మధుబీ అంటే మధువ్రత అంటే ఈ తేనెటీగ మీరు అన్నారు. మధుబీ ఏం చేస్తుందంటే నోట్లో పెట్టుకుని దాంట్లో పెట్టుకుంది అక్కడ. దాంట్లోనో లేదా తేనె పట్టు ఉంది కదమ్మా. అంటే మీరు మామూలుగా అంటూ ఉంటారు, ఏదో ఆయన చెప్తూ ఉంటారు, తుమ్మెద అదేంటి ఏమీ చేతురాలింగం దాంట్లో కొమ్మ కొమ్మన ఏదో తుమ్మెద, అక్కడ తుమ్మెద అని పదం వాడారా? చెన్ను గంగకి పోవాలి అలా వస్తే అలాగే కోటి తుమ్మెద ఎంగిలి అంటున్నాయి. ఎంగిలి కాదు, ఆవు పాల విషయంలో ఎంగిలి వస్తుంది. ఇక్కడ కూడా ఎంగిలే వస్తుందండి. కాదేమో, ఒకసారి అనండమ్మ ఎవరన్నా ఉన్నట్టయితే, అది పెద్దవాళ్ళు ఎవరు తెలుస్తుంది. ఏమి కొమ్మ కొమ్మకున్న కోటి తొమ్మిదలు ఎంగిలన్నాయిరా లింగ. అవును, పాల దగ్గర, ఆవు పాల దగ్గర దూడ. అవును, అక్కడ ఏం పదం వాడారండి? ఎంగిలి. అక్కడ కూడా ఎంగిలి అని పదం, ఎంగిలి అంటున్నాయి అని ఉంది అక్కడ కూడా. పర్వాలేదు. ఇందుకే నేను అనుకునేదంటే అక్షయాభుల లేగ దూడ ఎంగిల్ అంటున్నది లింగ. అదే అక్కడ కూడా ఎంగిలి పదమే వాడారు కదా. అవునండి. కప్ప కూడా అంతే, జలము గంగా ఉదకము తెచ్చి నీకు ఎంగిలి సుమారుగా. అంటే ఇప్పుడు ఎంగిలిగా ఇక్కడ భావించాం. కొన్ని విషయాల్లో మనం ఎంగిలిని పట్టించుకోం, ఎందుకంటే ఆవుదోడు తాగిన తర్వాత మిగతా పాలున్నా అది ఎంగిలిగా భావించాం. గంగలో మత్స్యాలు ఉన్నా మలమూత్రాలు విసర్జించినా మనం భావించాం అట్లాగా. ఇప్పుడంతకీ ఈ తేనె మకరందాన్ని ప్రాసెస్ చేసి పెడుతున్నామన్న ఊహ అండి, మీరు పూర్తిగా గమనించండి. అంతేతే దీని మధువ్రతంలో దీనికి మాత్రమే పేరు. చెప్తాను మధుపహ అంటే ఈ హనీబీని మధుపాతి అని చెప్తాను, మధు పిబతి అని చెప్పను. అన్నప్పుడు అప్పుడు తేనెటీగ కూడా వస్తుంది. అప్పుడు తేనెటీగ రావాలని ఉద్దేశం అంటే పాతి రక్షతి అని అంటున్నాను నేను. మిగతా వాటిలో మధు పిబతి, మిగతా వాళ్ళిద్దరి విషయంలో తుమ్మిదాను భ్రమర గారు తాగప్ప అక్కడ రక్షించడం ఉండదు. అలాగే బటర్ఫ్లై కూడా అంతే, తాగడం తప్ప మళ్ళీ అది ఎక్కడో పెట్టడం ఉండదు మన గురించి. మన గురించి అని పెట్టు, వాడు పాపం తర్వాత కాలంలో తింటాయని అక్కడ దాన్ని మధుకోశం అంటారు, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు మీకు తెలుసు కదా, తేనె తొట్ట అంటారు కదా. అక్కడ దాస్తూ ఉంటుంది ఆ ప్రాసెస్, ఆ గడి గడిలో ఉంది. అప్పుడు మీకు ఆ చక్కనైనటువంటి ఆ మధు అప్పుడు స్రవిస్తుంది. అంటే చెప్పాలేమో నా ఉద్దేశం. ఇది నేను చెప్పిన విషయాలన్నీ యథావత్తుగా నేనేదో గ్రహించని చెప్పొద్దమ్మా. ఇట్ ఈస్ సింప్లీ ఐ వాంట్ టు పుట్ బిఫోర్ యూ.
అంటే మమ్మల్ని ఆలోచించడానికి ఒక ఇది బదులు చూపిస్తున్నారు. నాట్ అనేటువంటిది మీ ఇష్టం. శ్రద్ధ గారు అర్థమైందమ్మా. అదం పిబతి అని బలవంతంగా చెప్తారు ఉన్నతో కదా. చెప్పేస్తాను. నేను చెప్పాను, నాకు స్పష్టంగా ఉన్నట్లయితే దృఢంగా చెప్పేస్తాను, లేకపోయినట్లయితే ఆలోచించండి మీరు కూడా అంటాను అంతే. ఎందుకంటే ప్రాసెస్డ్ అయితేనే హనీ, అది మీకు అర్థమైంది కదమ్మా. అవునండి, లేకపోతే మకరందం. ఈ బటర్ఫ్లై మన అన్నిటినీ తేనె తాగేస్తే అంటాం, కానీ కాదు. సీతకోక చిలుక తాగుతుంది. పైగా కొన్ని పురుగులు కూడా ఏగల్లా ఉంటాయి, అవి కొడతాయి. ఏవి ఈ పాతి రక్షించేవి, వాటి గురించి పాప రక్షించుకుంటే. అంచేతే తేనె పట్టు దగ్గరికి వెళ్తే కుట్టి చచ్చిపోతారు మనుషులు, ఇవన్నీ ఉంటారు. వీటి వల్ల ప్రాబ్లం లేదు. సీతకోక చిలుకను ఈ భ్రమరాలు మనకేం చేస్తే సాత్వికంగా ఉంటుంది కదా భ్రమరం. ఏం కొట్టదు కదా. కానీ అండి, నా జుంకారం ఈ క్లాస్ లో అదిరిపోతూ ఉంటుందండి. నేను రాకపోతే క్లాస్ కామ్ గా ఉంటుందట. అవును, ఇప్పుడు అర్థమైందమ్మా. ఇప్పుడంటే శ్లోకం మీకు కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం బాల్యాత్పరం సాధ వయ ప్రపేదే కదా. చాలా బాగుంది. ఎవరన్నా అంటారా ఆ శ్లోకం? అసంభృతం మండనం అంగయష్టే. అసంభృతం మండనం అంగయష్టే. కలపదు, విడతీద్దామా. మండనం అంటే హల్లును ఈ అచ్చును రెండు కలిపేసాను, మకారం పక్కన అకారం. సంహిత మండనం అంగయష్టే అనండి. మండనం అంగయష్టే. అసంభృతం మొదటి పదం అసంభృతం మండనం అంగయష్టే. అనాసవాక్యం మదనం అనాసవాక్యం కరణం మదస్య. కరణం అంటే కదా, కరణం అంటే ఆ సాధన అవుతోంది కదా. ఏది వయసు యవ్వన వయసులో మదము లేకపోయినా చూసిన వెంటనే వీళ్ళు మత్తెక్కి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా. ఆసవం వినాపి. అనాసవాక్యం కరణం మదస్య. కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం బాల్యాత్ పరం సాథ వయ ప్రపేదే. మొత్తం శ్లోకం అంటారు ఎవరైనా? అసంభృతం మండనమంగయష్టే అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్ పరం సాథ వయ ప్రపేదే. ఒకసారి వినండమ్మా మూడో పదం. కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం. పుష్ప వ్యతిరిక్తం తేల్చేస్తున్నారు ఎందుకు? పుష్ప వ్యాని దాన్ని సంయుక్తాక్షరం గురువు చేయాలి కదమ్మా, పుష్పాని రస్వాన్ని. కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం. కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం. పుష్ప వ్యతిరిక్తం కాకుండా పుష్ప వ్యతిరిక్తం అనేసారు అనుకోండి, నేను ఒప్పుకుంటానా? ఎందుకంటే భవిష్యత్తు మీరు ఒప్పుకోకుండా ఉండాలన్న ఉద్దేశం. కామస్య పుష్ప వ్యతిరిక్తం అనేస్తే పుష్పాది గురువు అవ్వాలి కదా, సంయుక్తాక్షరం కంటే పూర్వంగా. కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం. కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్ పరం సాథ వయ ప్రపేదే. బాల్యాత్ పరం సాథ వయ ప్రపేదే. మల్లినాథుల వారు మిగతా వాళ్ళు కూడా బాల్యాత్ పరం వయ అంటే మీరు చెప్పినట్టుగా యౌవనం అనే రాశారండి. యౌవనం అంటే వాకిన వారు ఆయదుగా మీరెవరు కూడా కాదా? వాకింద రాస్తున్నారా? శ్వేత గారు లేదండి. మరి ఏం రాస్తారు? తెలుగులో చదవడం అయితే మరి వకారం కింద వకార ఒత్తు అయితే చూసాం మరి పుస్తకాలలో. దిక్కుమాలిన వాళ్ళు యవ్వన కాటేసింది దిక్కుమాలండి. పదాలన్నీ మర్చిపోతున్నాం మేము, చూడదు సినిమాలు టైటిల్స్ అన్ని కూడా. యవన్ శబ్ద ప్రాతిపదికం కిమస్తే యువన్ ఇది ప్రాతిపదికం కదా. ప్రాయ అన్ప్రత్యయాంతాయ భవంతి. యువనాం భావ, భావార్థంలో యువత అనొచ్చు, యువత్వం అనొచ్చు. మూడో అన్ప్రత్యాంతం అయితే ఆదివృద్ధి కుర్వంతు. యౌ అయింది. యు అనేది మీరేమో యవుగా మారిపోతున్నారా? నేనా యవుగా మారిపోతున్నా? చెప్పండమ్మా. యౌవనం కదమ్మా. అంతే అండి, యౌవనం. కింద వారాయన అంత అన్యాయం అమ్మా. అంటే మీ ప్రాతిపదిక మీకు తెలుసు, అంటే మీరు తప్పు చెప్తున్నారని కాదు. లోకంలో ఉన్నవన్నీ అదేదో
మీరు ఆలోచించే పదాలన్నీ ఎంత దారుణంగా తీసుకెళ్తున్నారు, అర్థమైందమ్మా. అయితే ఇక్కడ నేను ఏం చెప్తానంటే, బాల్యాత్ పరం అంటే యౌవనం ప్రాప్తవతి ప్రపేదే అన్నారు కదా. పరం అంటే ఇక్కడ నేను శ్రేయ అని చెప్తానండి, ఉత్కృష్టం అని చెప్తాను. పరశబ్దస్య తాదృశ అర్థ అస్తివా నాస్తివా? ఉంది. మరి బాల్యం కంటే, బాల్యంలో మనం ఏం చేయలేం, మనకి స్వేచ్ఛలు ఉండవు, అమ్మో వాళ్ళు తిడుతూ ఉన్నంత. బాల్యాత్ పరం శ్రేష్టం వయః భవతి నవ యౌవనం ఇది. అవును, అవునా? అవునండి. స్వేచ్ఛ ఎలా ఉంది లేకపోయినా అట్లీస్ట్ మనకి శ్రేష్టత్వం అయితే కంపల్సరీ ఉంది ఉంటుంది కదా. అంచేతే అన్నాడు కదా, అనాసవాక్యం కరణం అసంభృతం మండనం మంగయష్టే, ఇవన్నీ ఉన్నాయి. కామస్య పుష్ప వ్యతిరిక్తం అంటే అది శ్రేష్టం భవతివా బాల్యాత్ పరం వయః. అంతే. చూడండి, అలానే ఇది కూడా మీ ఎదుర్కొనే పెడుతున్నాను. బాల్యాత్ పరం నమ్మ శ్రేష్టం. పరోపకారం అంటే అది చెప్తాం కదా, పరం అంటే ఉత్కృష్టం అని అర్థం కూడా ఉంది కదా. బాల్యాత్ పరం ఇచ్చేతే బాల్యాత్ పరం నామ ఉత్కృష్టం వయః ఇత్యుక్తే యౌవనమేవ బాల్యానంతరం తద్ ఉత్కృష్టమేవ భవతి. పరశబ్దస్య అహం ఉత్కృష్టార్థం వక్తుం ఇచ్చామి. చింతయంతు భ్రమర్ గారు. వింటున్నానండి. చాలా సాధు అస్తర్హి తే స్వీకుర్వంతో అన్యథా న స్వీకుర్వంతు. మీరు చెప్పడం అంటే లైఫ్ సైకిల్ లో కూడా మీరు అన్నదే బాగా యాప్ట్ గా కూడా ఉందండి. అంటే మనకి ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు కాలం గడిచే కొద్దీ కూడా మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, విజ్డమ్ వస్తుంది అంటాం కదా. అంటే ఏంటి, మనకి వయసు పెరిగే కొద్దీ కూడా ఎక్స్పీరియన్స్ మూలాన ఆ దాన్ని ఏమంటారు, మన ఉన్నతి అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఆలోచనలకి, కొద్దిగా కౌమారంలో ఆలోచనలకి, యౌవనంలో ఆలోచనలకి, మళ్ళీ నెక్స్ట్ గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు ఉండే ఆలోచనలకి ఆ పరిపక్వతని శ్రేష్టత్వం అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు కదా. అంటే ఎక్కడికక్కడ ఒకదానికంటే ఒకటి బెటర్. ఏదైనా నేను చెప్పేది పరశబ్దానికి శ్రేయ ఇది. శ్రేయ అంటే కంపారిటివ్ డిగ్రీ కదా. అవును, శ్రేయ వయః. చూడండి సార్, అలా అని తీసుకోమన్న ఉద్దేశం కాదు. తథా పార్వత్యా ఉద్దేశ్య కవేః మహాత్మనః కాళిదాసస్య కవికుల గురోః కాళిదాసస్య పరతి వర్ణాత్మకः అయం శ్లోకः. సాధువా? ఇది కిరాతార్జునీయంలో, ఇది కుమార సంభవంలోదే అండి. ప్రథమ సర్గలో 31వ శ్లోకం అండి. ఓ భవతి గృహీతవతి, ఉత్తమం. చదవండి భ్రమర్ గారు ఒకసారి. అసంభృతం మండనమంగయష్టే. ఆవిడ చెప్పేశారు కంఠస్థం చేసి శ్వేత గారు. అనాసవాక్యం కరణం మీరు వెనకబడాలి, వెనకబడాలి. పుష్ప వ్యతిరిక్తం అస్త్రం కామస్య పుష్ప వ్యతిరిక్తం వయః ప్రపేదే. అది అత్ర పునః వ్యాకరణ కించిత్ ఆగంతుం ఇచ్చామి శ్వేత గారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏక, తర్వాత మీకు ఏమున్నదండి అదుక్ అన్నారు అనుకోండి. ఏకాయితి సుబంత పదం నాస్తివా? అదుక్కి అనంతరం ఆగమః. ఆగమాత్ పూర్వం ఏకాయితి సుబంత పదం అస్తివా నాస్తివా? ఏకశబ్దస్య కిల అదుక్కితి ఆగమః. ఆగమః ఇది వదామః. ఇప్పుడు ఈ ఆగమాలు ఆదేశాలు నేను అన్నండి. అదుక్కిది స్వయం జానీయాత్ కిత్తమితి కొత్త ఆగమః ఇది. అదుగు ఆగమ ఉంటే ఎందుకండి? 5 పంచపాండవులు అన్నట్టుగా అంటే స్పష్టత గురించి అంటే అనాలి తప్ప ప్రవర్తం స్వీకరించా అదుక్ భవతి. అదుక్ చేత కిత్తం చేత టిత్కితౌ ఆద్యంతో స్పష్టతార్థం అపి ఆవశ్యకత నాస్తి. కించిత్ ప్రౌఢం వయం వక్తుమిచ్చామస్తరి భవతి కిం వా ఏకశబ్దः अस्ति. ఏకశబ్దస్య అనంతరమే ఏకశబ్దస్యైవ అంత్య అవయవ రూపేణ ఆగమः భవతి. కిం వా అవయవ एव తత్పూర్వం అదుగాగమాత్ పూర్వం ఏకా ఇతి శబ్దస్య ఏకస్య అదుక్ ఇతి కిల. ఏకశబ్దస్య एव किल అదుగాగమः. ఏకశబ్దస్య एव. తర్హి కిం వదం అదుగాగమः కస్య ఏక ఇతి సుబంతపదస్య. కిం వదామः అంటే ఏం చెప్తారు, నాకు పూర్తిగా స్పష్టత లేదు. అంటే ఏకశబ్దస్య అదుగాగమः అన్నారమ్మా, ఏమంటున్నారు? ఏకశబ్దానికి అదుగాగమం.
అవును, శబ్దస్య అంటే వృత్తిలో శబ్దస్య అంటే మనకి సుబంధం అని తెలిసిపోతుంది. అలా కాకుండా వాళ్ళు ఏమన్నారు, ఏకస్య అన్నారా సూత్రకారులు? ఒక్క నిమిషం గురుగారు, అవునండి, నేను ఏకస్య ఏకాద్ అన్నారండి. అనేసారా? ఏకాద్ అదుకన్నారా? ఏకస్య అన్నారండి. ఏక మరి శబ్దస్య అన్నారు. అంటే మరి అంతే కదమ్మా, ఏకస్య అంటే ఏక అంటే సుబంధ పదమే కదా అది. సుబంత పదం. అవును, దానికి అవును. అదుక్కమని చెప్తే పరరూపస్య ప్రసక్తి కుత్ర భగిని. అక్కడే అండి నేను అడుగుతూ ఉన్నాను, అప్పుడు నాకు నెట్ పోయింది. ఇంత అడిగినా ఏం చెప్పలేదే అని అనుకుంటే అప్పుడు చూస్తే నెట్ ప్రాబ్లం ఉంది. నాకు అక్కడే ప్రాబ్లం ఉంది గురువు గారు, అక్కడ స్పష్టత రాలేదు నాకు అక్కడ. అదే అంటే ఏకా ఇది శబ్ద నమ భవతి కిం వదతి అదుక్కు పృథగస్తి తత్ర ఏకశబ్దస్య అనంతరం అదుక్కితి ఆగమః కర్తవ్యే తత్ర పరరూపస్య చింతన కా అస్తి. అంటే అవశ్యం గురువు తత్ర. గారు ఇక్కడ మనకి ఏక శబ్దము అది పదమే, కాకపోతే ఇప్పుడు ఆ ఏక శబ్దానికి అదుకాగమం వచ్చి చేరుతోంది కదా, అప్పుడు అవునమ్మా. ఆ పదములో అంత్యవర్ణం మారుతోంది. ఇప్పుడు కేవలము ఏక ఉన్నప్పుడు అంత్యవర్ణము కకారోత్తరవతి అకారం. కానీ ఇప్పుడు అవును ఏక అవును అండ్ అని ఎప్పుడైతే ఆగమం వచ్చి చేరిందో అప్పుడు ఆ. అంత్యవర్ణము దకారము అంత్యవర్ణం అయిపోయింది, ఆగమ్మా, పదాంత ఒకసారి దకారము. వినండి. అవునమ్మా, ఇప్పుడు నేను చెప్పేదేమి అదుకాగం వచ్చా ఏక అదుక్కని ఉంటుందా ఉండదా? అదుగాగం వచ్చిన వెంటనే కలిసిపోదు కదా. అవును, ఏక కంటే అదుక్కని ఒకటి ఉంది కనుక అది పూర్వం చేయాలా పరం చేయాలా, కిత్వాత పరంగా పరంగా వచ్చింది అంటే ఏక అద్దనే ఉంటుంది కదా. ఏక అద్. మరి ఏకాకి అద్దు రెండప్పుడు ఏకా అంది అపదంతం ఎలా అవుతుంది? అంటే మనకి ఎప్పుడైతే ఇది ఆగమం కింద మనకు వచ్చిందో అప్పుడు ఆ ఏక అద్ అనేటటువంటి సముదాయానికి పదం అవుతుంది కదా, అదంతా కలిపి పదం అవుతుంది సముదాయం కదా. పదం అవుతుంది, సముదాయం పదం అవుతుంది. అది కాదు, దానికి సంబంధించిన లేదండి నేను చెప్పేది. ఏకాదు దాకా పరరూప ప్రవృత్తి చెప్పండి, ఎలా వస్తుంది చెప్పండి. అంటే ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే మనకి సముదాయం పదమైందో అప్పుడు దకారమేమో పదాంత దకారమైంది. అలాగే సముదాయం ఇక్కడ అయినటువంటి ఏకలో ఆల్రెడీ ఉన్నటువంటి కలిసిపోయింది. కకారోత్తరవతి అకారము అపదాంత అకారమైంది. అది వినండి అమ్మా, అంటే అది కాదు, మీరు తర్వాత మీరు చెప్తున్నారు తర్వాత అన్నప్పుడు కలిపి తుగాగమ వచ్చిందా మొత్తమే పదం అవుతుంది. ఎందుకంటే తద్గుణ యదాగమ సద్గుణి అది వేరు సంగతి కదా. ఇప్పుడు ఇక్కడ అంటే సందర్భం ఉదాంట్లోంచి అటు వెళ్తూ ఉంటుంది. దాని నాకు నేనే అనుకుంటాను ఇది శేఖర్ సంక్రమణం అని చెప్పని. శాఖా సంక్రమణం విన్నారమ్మా మీరు? వాటి శాఖా సంక్రమణం అంటే టాపిక్ డీవియేట్ అవుతున్నప్పుడు మనము డీవియేట్ అవ్వడం కాదండి, అస్సలు డీవియేట్ కాదు, ఒక్క శాఖ నుంచి ఇంకొక శాఖ రిలేటెడ్ అన్నమాట. రిలేటెడ్. ఒక శాఖ నుంచి ఒక శాఖ అంటే ఆ చెట్టు అక్కడే ఉంటుంది, శాఖలే మారుతాయి అక్కడ. ఒక శాఖ నుంచి ఒక శాఖ వెళ్ళిన శాఖా సంక్రమణ శబ్దస్య తపి శాఖా సంక్రమణం కరోతి కేవలం. ఏక శాఖాతః అన్య శాఖాం గచ్చతి, శాఖాంతరం గచ్చతి. డీవియేషన్ కాదు. మీ పంచతంత్ర కథలు భారత కథ ఇలాగే ఉంటాయి. పంచతంత్రంలో ఆ కాకి అలా చేసినట్టుగా అంటే ఏమిటి ఆ కాకి కథ అని అక్కడికి వెళ్తాం మళ్ళా. అది నా ఉద్దేశం గురువు గారు. అంటే ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతూ మధ్యలో ఇంకొక టాపిక్ దానికి అది ఇప్పుడు నాకు అర్థమైంది, సంబంధమైన విషయంలో ఇంకొకటి ప్రస్తావన రావడం. అంటే అదేనమ్మా, అంటే ఒక్కరికి రిలేటెడ్ విషయాలన్నీ కూడా ఇప్పుడు అలా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఏదో పెళ్లికి వెళ్ళిన బంధువు ఒరే ఇది అన్నట్టుగా ఏటో దొంగడ కథ చెప్పుకుంటే చిన్నప్పుడు ఆ దొంగడు ఇంకో దొంగల కథలే వచ్చి చావుల కథలు ఇలాగా ఇవన్నీ ఉదాహరణ సంబంధం. అలాగే భారత కథల్లో చూడండి, అక్కడ ఏదో చెప్తారు, అదేమిటి జరిగింది అంటే మళ్ళా అక్కడ ఉపకథలు, భారత ఉపాఖ్యానాలు అంటూ ఉంటారు కదా. పంచతంత్రం కూడా మోరార్లెస్ అంతే కదమ్మా. అవునండి, అవును. అలాగా శాఖా సంక్రమణం. సింహావలోకనం పదం విన్నారమ్మా? ఏమిటి సింహావలోకనం అంటే? అంటే ఒక్కసారి దాన్ని సిట్యుయేషన్ ని ఒకసారి అనలైజ్ చేసుకోవడము, పరిశీలించడం, అంటే నిశితంగా పరిశీలించడం. నిశితంగా పరిశీలన ఉందా? సింహావలోకనం నిశితంగా పరిశీలిస్తుందా? ఏది పరిశీలించదు? మీరు కబడ్డీ ఆడుతూ నిశితంగా పట్టుకోవడానికి వస్తున్నాడు, వీళ్ళు పెట్టుకుని వస్తున్నాడో చూడరా? అంటే అది సింహం ఎలా దాని చుట్టూ అది అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ ఉంటుందో దాన్ని మనం అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు పరిశీలించామా వాసు గారు? మనము పరిశీలిస్తాం. కిచెన్ ఎలా ఉన్నది, బాయిలు వచ్చిందా, వంట చేస్తుందా, ఎలా ఉంచారు. సింహ అవలోకనము కదా, రెండు పదాలు. వాట్ డస్ ది లయన్
చెప్పండి. వేటాడడానికి మృగాలన్నీ ఎక్కడ ఉన్నాయి, ఏముండే అవకాశం ఉందా అని చూస్తుందేమో అండి. అది ఎలక చేసిన పిల్లి చూస్తుంది, పాము చూస్తుందండి, మయూరం కూడా, మోర్ కూడా అంటే అది చూస్తుంది. చూసిన వెంటనే దాన్ని వేటాడకుండా అది ఒక్కసారి దానికి అంటే ఆ ప్లాన్ స్ట్రాటజైజ్ చేసుకుని అప్పుడు కాసేపు దాన్ని గమనించి ఆ ప్రే ఎలా వెళ్తోంది ఏంటి అన్నది దాన్ని గమనించి అప్పుడు అటాక్ చేస్తుంది అంటారు కదా. వెనక చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పైగా టైగర్ గానీ లేదంటే మిగతా ఈ ముళ్ళపంది ఇలాంటివన్నీ చాలా చేయవా? అంటే ఒకటి దీన్ని ఉపలక్షణ అంటారు కదా మీరు. అంటే కాఫీ అనేది, కాఫీ హోటల్ అంటే టీకి టిఫిన్ కి అన్నిటికీ ఉపలక్షణం అంటారు కదా. అలాగా సింహం అంటే మిగతా వాటిలో కూడా చెప్పి ఉండొచ్చు. కానీ సింహం చేసి ఇప్పుడు గమనించి, సింహం అవలోకనం అంటే సాధారణంగా మనం కబడ్డీలో మిగతా వాటిలో చూస్తూ ఉంటాం, దొంగాడు చిన్నపిల్లలేనా. మీరు ముందర వెళ్తుంటే మీ పిల్లవాడు చిన్నవాడు మీ వెనక్కి వస్తాడు, అంటే వెనక్కి చూడటం అది ఇంపార్టెంట్. వెనక్కి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. దాన్ని సింహం ఏం చేస్తుందంటే వెళ్ళిపోతుంటే ఏమో వెనకాల మృగాలనే వెనక్కి వెళ్తాంటే ముందు చూపే ఉంటే వెనక చూపు లేకపోతే వెనకాలే వస్తూ ఉంటాయి కదా. అర్థమైందమ్మా? వెనక్కి కూడా చూస్తుంది అనమాట సింహాలు. అంటే మన అయిపోయిన మెటీరియల్ కూడా వెనక్కి చూస్తాం అనమాట. అంటే మనము ఒక పని చేసిన తర్వాత ఏమిటి అన్నది ఒక్కసారి సింహావలోకనం చేయాలి. పని చేస్తున్న కాకపోయినా చేస్తున్నప్పుడే వెనక్కి కూడా పిల్లవాడు మామూలుగా అయిపోయిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా సింహం యొక్క అవలోకనం ఏంటంటే మనకి తెలుసు, వెనకాలే జంతువులన్నీ వచ్చాయనుకోండి వెనక్కి ఇంక చూడదు కదా అని. దొంగలు వెనక చిన్నపిల్లలు కూడా అమ్మ వెనకాలే వస్తారు కదా చూడట్లేదు అనుకుని. కృష్ణ పరమాత్మ, బాలకృష్ణుడు ఇలాగ మనకు గుర్తొస్తూ ఉండే వెనక చూడడని. ఇక్కడ ఇంకో చిన్న అందమైన విషయం చెప్తానమ్మా. చెప్పండి. ఈ జాలరీ వాళ్ళు కూడా నదుల్లో వాటిలో మత్స్యాలు పట్టుకోవాలనే ఉద్దేశంతో రకరకాల సాధనాలు వాడుతూ ఉంటారు కదా, జాలము అలాగే మత్స్య సాధనాలన్నీ కూడా, వల వేయడాలు అన్ని కూడా. అప్పుడు ఏం చేస్తాయంటే తమాషాగా ఈ దగ్గర ఉండే ఈ గాలం వేయడం ముఖ్యంగా మీకు తెలిసి ఉంటుంది. ఈ మత్స్యాలు కొన్ని ఏం చేస్తాయంటే పాదాల దగ్గరికి వచ్చేస్తాయి, కాళ్ళు పట్టేస్తున్నట్లు లెక్క అనమాట. అక్కడ గాలం పనికిరాదు. అంటే ఎంత భగవంతుడి గురించి ఆర్తి ఎంత అందమా, అది విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. కాళ్ళ దగ్గరకు వస్తాయంటే కాళ్ళు పట్టినట్టే, వాళ్ళని ఏం చేయగలుగుతాడు వీడు? అది గమనించుంటారు, గేదె అలా ఆవు అలా వెళ్ళినప్పుడు ఏ కొంగ దానిపైన ఎక్కి వెళ్తూ ఉంటుంది చిన్న కోతు, అదేం చేయగలుగుతుంది? దాన్ని పడేయలేదు కదా కింద. మత్స్యములన్నీ పాదాలకు ఆశ్రయించాయంటే దాన్ని వేటగాడు ఏం చేయగలుగుతాడండి? మత్స్య ఏమనాలి వాళ్ళని, జాలరి అని చెప్పి అంటారు. అంటే జాలర్లు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మత్స్యకారులు అని ఒక పదం వాడుతూ ఉంటారు కదా శ్రీనివాస్ గారు. మత్స్యకారులు ఏమిటండి? అసలు స్వర్ణకారులు అనే పదము తప్పే. స్వర్ణాన్ని చేస్తారా, స్వర్ణంతో చేస్తారా? ఆభరణకారులు అంటే వేరు, అర్థమైందండి. అంటే స్వర్ణకారులు అంటే స్వర్ణాన్ని చేస్తారా, లేదా స్వర్ణం తృతీయతో స్వర్ణేన కుర్వంతి ఇది స్వర్ణకార అయితే వదామవా ఎంత తత్రస్థ. ఇక మత్స్యకారులు ఏమిటండి? మత్స్యాలను చేస్తారా వాళ్ళు? నేనేం చెప్పానంటే రమశ్రీ గారు ఎప్పుడో మాకు పాఠం రిఫరెన్స్ కోర్స్ లో వస్తే, కొన్ని మత్స్యక అంటే అల్ప మత్స్యా కిల కప్రత్యయ స్వార్థే భవతి అల్పార్థే భవతి కిల భవతో మత్స్యకానం అరయః భవంతి తే తాను గృహ్ణంతి కిల. మత్స్యకారులు అంటే అర్థమైంది. మత్స్యక అరిహి పట్టుకుని తినే శత్రువులే కదా. అంటే మత్స్యకారులు అంటే అలా చెప్పుకుంటే బాగుంటుంది తప్ప, మత్స్యకారులు అంటే మామూలుగా అంటే కారు చేస్తున్నారు అని చెప్పడంలో ఏమిటి ఉంటుందమ్మా? ఇది పదాలకి అర్థం ఇదిగా వెళ్ళిపోట్లా. అలాగే న్యాయవాదులు, న్యాయం ఏమిటి ఉంటుంది అక్కడ? ఒక పక్షం పైన పాతులు పడతారు అంతే కదా. న్యాయం ఏమిటి చెప్తారండి? న్యాయాన్ని ఏం వాదిస్తారు? న్యాయం కోసం వాదిస్తారు.
కాదు కదమ్మా, న్యాయం కోసం అన్యాయంగా వాదిస్తే దేశం ఎప్పుడో బాగుపడింది. ఒక అదే పక్షం అన్యాయంగా న్యాయం ఏమో, కోసం కాదమ్మా, అన్యాయం అన్నాను. ఎందుకన్నానంటే పక్షం ఎందుకన్నానంటే ఈ లాయరే అవతల వాడు తప్పుకుంటే ఆ పక్షాన్ని కూడా వాదిస్తారు వీళ్ళు అవసరం అయితే. అవునండి అవును అలాంటి అనుభవం నాకు ఉన్నాయి. అవతల వాడినప్పుడు వాళ్ళు ఇంకో లాయన్ పెట్టుకుంటే అవతల ఆ పక్షాన్ని ఎలా వాదిస్తాడండి? అంటే పక్షవాది వీళ్ళంతే. ఆ పైన వాది అనే పదం కూడా, వాది అంటే సతతం యహ వదతి తచ్చేలహ అస్తివా, ఎప్పుడో మాట్లాడుతూ ఉంటారా? ఛార్జ్ లేదు ఎక్కువ వస్తున్నట్లుందమ్మా. ఒకసారి చూడండి మీరు అదుగాగమంలో ఆ పైన ఇంకోటి చాలా అందమైన విషయం అండి శ్వేత గారు. ఇప్పుడు చెప్పండి. ఏకేన నవింశతి అన్నాం కదండి. నవింశతి స్త్రీలింగ శబ్దోవా పుంలింగ శబ్దోవా? ఇది స్త్రీలింగ శబ్దము. శబ్దే కదా. తర్హి ఏకేన ఇది పుంలింగే కథం వదామః? అంటే అది తృతీయలు చెప్పారు కదా, అందుకని అక్కడ అంటే సమానాధికరణం కోసం స్త్రీలింగంలోనే ఏక శబ్దం చెప్పాలి అనే అవసరం లేదు కదా. అదేంటే ఎందుకని? అంటే ఉత్తమయ బాలికయ కాకుండా ఉత్తమైన బాలికయ కార్యం సమానాధికరణం లేదు కదా గురువు గారు ఇక్కడ. ఎందుకు అలా కదమ్మా? మరి సమాసంలో ఏ సమాసం మీద చేస్తున్నారు? తత్పురుష సమాసమేనగా చేస్తున్నారు. మీరు ఏదో అన్నారు తత్పురుష, తృతీయ తత్పురుష. ఏదైనా తత్పురుషే కదా. అంటే తృతీయ తత్పురుష అన్నారు అంటే ఒకటి అంటే ఏకేన అంటే తృతీయాంతంతో సమర్థవంతమైన సుబంధం అంతే. పోనండి తృతీయాంతం అన్నారు, పోనీ స్త్రీలింగం చెప్తే వచ్చే నష్టం ఏంటి? ఏం లేదు ఏకయ్యా చెప్పుకోవచ్చు. అప్పుడు ఏకా ఏమన్నారంటే మీకు అందమైన పదం అన్న ఛార్జ్ అయిపోతుంది, దృష్టిలో తీసుకొస్తున్నాను. అక్కడ ఏకైన పదానికి విశేషం హేతునా దశరమ్మ. ఏకైన హేతునా నవింశతి అని. అవును హేత్వార్థంలోనే అక్కడ తృతీయ ఇచ్చారు. అంచేత ఏకైనా అని అక్కడ హేతునా అనే పదం తీసుకున్నారు అక్కడ. అంటే బహుశా బాలమనోరంలో చూడండి వీలుంటే, నాకు వస్తుంది ఛార్జ్ అయిపోతుంది. అర్థమైందా? అవును గురువు గారు, అవును. ఏకైన హేతునా వింశతికి చూసారా పంక్తి? అది చూశానండి, ఇప్పుడు అదే చదువుతున్నాను. హేతునా అని లేకపోయినట్లయితే ఏకయ్య అని అన్నారు. మీరు చెప్పినట్టుగా తృతీయ అన్నారంటే ఏకయ్య నవింశతి అన్నప్పుడు సామాన్యకరణ్యం పునః అవ్వక్కలేదు. కానీ తృతీయ శ్రీలింగం చెప్తే నవింశతికి ఏకయ్య నవింశతి అని చెప్పడంలో కొంచెం ఔచిత్యం ఉంటుందేమో తెలియదు. పూర్తిగా గ్రహించండి, అంటే విషయం మీరు గమనిస్తున్నారు కదమ్మా. చూస్తాను గురువు గారు, అర్థమైంది. అంటే చాలా వ్రాసారు అక్కడ, అంటే వ్యాఖ్యానం చాలా అందంగా ఉన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు బాలమనోరమలో అన్ని తప్పని కాదు, కానీ కొన్ని చోట్ల ఇవి వస్తుందమ్మా, అనవధానాలు కొన్ని ఉంటాయి అంటారు సాధారణంగా. మీరు గమనించండి అలాగని అనేది. అంటే ఎందుకనో ఇక్కడ పరరూపం అనే ప్రస్తావన వాడు కూడా చేశారు. అంటే దానికి కారణం ఏదో కూడా రాశారు, ఏదో నాకు పూర్తిగా దృష్టిలో రాలేదు. అంటే ఇక్కడ భాష్యంలో ఇచ్చారు గురువు గారు. అక్కడ మనకి అంటే ఒక 2 నిమిషాలే పడుతుంది. ఇది మనకి ఏక శబ్దము పూర్వపదంలో ఉంది కదా, తృతీయాంతము. అదే లుప్త తృతీయాంతకము కాబట్టి అక్కడ పదం ఉంది, ఏక శబ్దం పదమైంది. లుప్త తృతీయ ఏక సూత్రం ఏముందండి? అది ఏకేన నా వింశతి కదా, అది తృతీయాంతం. సూత్రంలో ఏముందమ్మా? లుప్త తృతీయం అంతా ఉన్నారు కదా, సూత్రంలో ఏమిచ్చారు? ఏకస్య అని అన్నారేమో. నేను ఇక్కడ దీని గురించి చెప్పట్లేదు గురువు గారి, సూత్రంలో ఉన్న దాని గురించి కాదు, నేను విగ్రహ వాక్యంలో ఉన్న దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ సూత్రంలో అలా కదమ్మా, విగ్రహ వాక్యంలో లుప్త సప్తమి ఇలా చెప్పడం ఏంటి దారుణం? విగ్రహవాక్యంలో లుప్త సప్తమి లుప్త షష్ఠి ఇలా ఎందుకు చెప్పాలి మనం? సూత్రకారులు అంటే ఇప్పుడు ఏకేన నా వింశతి, అప్పుడు మనం సమాసం చేసి సుప్పులుకి లుక్ చెప్పేసిన తర్వాత అప్పుడు ఏక నా వింశతి అనే రూపం ఉంటుంది కదా. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఏక అన్నది అక్కడ లుక్ తృతీయాంతకం కదా. అది లుప్త అనం మనం, లుక్ లుక్ కరెక్ట్ లుక్ తృతీయాంతకం. పాణిని గారు ఏమిటంటే సూత్రాలు రాసినప్పుడు ఇది ఏదో భో భగో అఘో భోరసి సంధి అసంధి అంటారు అనుకోండి, మిగతా చోట్ల ఈ పదం లుప్త షష్ఠీకము అని రాస్తూ ఉంటారు. అంటే రిఫరెన్స్ లోనే వచ్చింది. అవును అదేనమ్మా, అంటే షష్ఠి అక్కడ షష్ఠీ వాడాల్సి వస్తుంటే
ప్రథమ ఏదో ఇంకోటి వాడితే అది ప్రథమ కూడా ప్రాతిపదిక మాత్రం అయితే లుప్త షష్ఠేకము అనుకో చాలా ఉదాహరణ ఉన్నాయి అలాంటివి మనకి. అదే ఇప్పుడు నలోపహ ప్రాతిపదికాంతస్యలో కూడా అక్కడ నకారానికి అలాగే చెప్తారు కదా. నా లోపహ నా అనేటువంటిది షష్ఠి నహ అనేటువంటిది అని కూడా అంటారు. అదే ఇలాంటిది. అవునవును, అంటే ఆ టెర్మినాలజీలోనే చెప్పాను. ఒకవేళ ఇక్కడ కరెక్ట్ కాదేమో అది. అంటే నా ఉద్దేశం అక్కడ ఏక అని కనిపిస్తున్నప్పటికీ అది లుక్ అయిపోయినటువంటి తృతీయాంతము, అంటే అది పదము. ఓకే, అది పదము. ఇప్పుడు మనకి ప్రకృతి అంటే ఇప్పుడు ఏక నవింశతి అనే స్థితిలో ఈ ప్రకృత సూత్రం చేత ఏకాదిశ్చైకస్య చాదుక్ అనే సూత్రం చేత అదే ఏకాది అని పదం అన్నారు. ఏకాది సూత్రంలోనే ఏకాది అని పదం వాడారు కదా. ఏకాది. అవునండి, ఏకః ఏకాది అది ప్రథమాంతం. అవును అవును అవును, ఏకః ఆదిహి అంటే ఏక శబ్దః ఆదిహి యస్య సహ ఏకాదిహి. అవునవును. సో ఇప్పుడు ఈ స్థితిలో మనకి ప్రకృత సూత్రం చేత అక్కడ నైకి ప్రకృతి భావము, అలాగే ఏక శబ్దానికి ఆదుక్కు లేదా అదుక్కు. ఇప్పుడు మనం అదుక్కు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అదుక్కు అదే అదుక్కు అన్నప్పుడు పక్కన ఆగమం వచ్చిందంటే పూర్వం దేనికి సుబంతానికి కదా అదుక్కు వస్తారు. ధాతువులు అయితే గమనించండి అమ్మా, మీరు ఇదే ధాతువులు అని అనుకోండి, ఆగమాల దగ్గర మనం ధాతువుకి ప్రత్యయానికి ఆగమానికి మధ్యలో ఇంకేం సుబంతాలు ఉండవు. ధాతువుకి ప్రత్యయానికి కృతంత ప్రత్యయం పరంగా ఉండాలి కదా. ఇక్కడ మనకి సుబంతాల దగ్గర లేవు అనడానికి అవకాశం లేదు కదా. అంటే మీరు మామూలుగా ఏదో అదేంటి పరోత్ర అదేంటి స్థానీయ భావోద్భావం అలా వాడికి అంగకార్యంలో ప్రవర్తించో అలా కాకపోతే మన సుబంతాల దగ్గర పదం లేదని అనలేం కదండి. ధాతు దగ్గర ప్రత్యయం లేదు అని చెప్పట్లేదండి. కాకపోతే ఇది వరకు ఏక అనే పదం ఉన్నప్పుడు అది అకారాంత పదమైంది. అవునవును. ఇప్పుడు ఆగమము వచ్చిన తర్వాత కిత్తైన అదుక్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది దకారాంత పదమైంది. అది వదిలేసేయండి అమ్మా, నాకు ఇది చెప్పండి మీరు. కకారం అంటే కకారం తర్వాత అకారం ఏమైందంటే అది ఇప్పుడు అపదాంత అకారం వదిలేసండి. ఏక అదుక్ అన్నప్పుడు ప్రవృత్తుందా? ఏక అదుక్ అని ఉంది కదమ్మా. అవునండి, ఏక ఏం చేయాలండి? ఏక శబ్దం కంటే అదుక్ అనేటువంటిది వచ్చినది, దాన్ని ఏం చేయాలి? పరరూపం చేయాలా, దీర్ఘసంధి చేయాలా? పరరూపం గల ప్రవృత్తి ఉంటుందమ్మా. సార్ ఆలోచించండి అమ్మా, నాకు అయిపోయింది ఛార్జ్ అంటే చెప్పండి అమ్మా, చెప్తే మీరేమి. అంటే గురుగారు అక్కడ మనకి ఎప్పుడైతే ఏక శబ్దానికి అదుక్కు వచ్చి అంత్య అవయవంగా చేరిందో అప్పుడు మన పదములో ఉన్నటువంటి వర్ణాలు పెరిగాయి. ఇప్పుడు పదములో వర్ణాలలో అంత్యంలో చేరింది. అప్పుడు అకార పరిస్థితి మారింది. రాణి క్రితములో అది పదాంత అకారమైంది. ఎప్పుడైతే ఇప్పుడు ఆగమం వచ్చిందో ఈ అకారము అపదాంత అకారం అయింది. హరి ఓం, నా వాయిస్ వినిపిస్తుందండి? ఓకే ఓకే, అయిపోతుంది అన్నారు కదా, అయిపోయినట్టుంది. ఇప్పుడు గురువు గారి పాయింట్ ఏంటండి? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఏక అనేది పదం కదా ఒరిజినల్ గా కదా, అది పదానికి ఇప్పుడు ఆగమం వచ్చింది. అంటే ఇప్పుడు ఏక అదుక్, అది ఏక అద్. ఇప్పుడు ఏక పదమే కదా, అక్కడ పదాంత అకారం అవుతుంది కదా అని అన్నారు. నేనేం చెప్తున్నాను అంటే, నేనని కాదు, వ్యాఖ్యానాలు పరంగా చూస్తే నేను కన్విన్స్ అయింది ఏంటయ్యా అంటే ఏకము పదమే, కానీ ఎప్పుడైతే ఈ ఆగమం వచ్చి చేరిందో ఆ పదములో ఉన్న వర్ణ క్రమం మారింది. పదాంతం అక్కడ దకారం అయింది, పదాంతము దకారాంతం అయింది. ఇప్పుడు అప్పుడు ఈ కకారం తర్వాత అకారం పరిస్థితి ఏమైంది? ఏకాలో ఉన్నటువంటి అకారము అది ఇంకా కంప్లీట్ పదం కాల. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చి అద్దనే వర్ణ సముదాయం వచ్చి చేరింది కదా, అందుకని ఈ కకారోత్తరవతి అకారము అపదాంతం అయింది. మ్యూట్ చేసుకోరండి.
అయ్యా సౌజన్య గారు నవీన్ గారు మ్యూట్ చేయండి సౌజన్య గారిని. ఆ, మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏక అదుక్కు కదండి. సో ఇప్పుడు ఈ ఏకాలోని కకారోత్తరవర్తి అకారము, అదుక్కులోని మొదటి అకారం. అదుక్కు అంటే అద్దు అనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం చూడాల్సింది కకారోత్తరవర్తి అకారము, అకారం, అద్దులోని అకారం. సో ఈ రెండు కూడా ఇప్పుడు ఇది పదాంత అకారం అయిపోయింది. ఏకాలోని అకారము పదాంతకారం కాలేదు, పదాంతకార పోర్ట్ఫోలియో మారింది. ఎందుకని? ఆ ఏకాకే అదుక్ అన్నది ఆగమం వచ్చింది కదా. అప్పుడు మనం ఆగమం రావడానికి ముందు పదమా కాదా అని ఆవిడ అనేది. ముందు పదమే పదం వచ్చిన తర్వాత పోర్ట్ఫోలియో మారింది. లక్ష్మీ శ్వేత గారు కరెక్ట్ టర్మ్ యూజ్ చేశారు. వర్ణ క్రమాలు మారింది అని చెప్తున్నారు. ఆగమం వచ్చిన తర్వాత మనకి సూత్ర ప్రవర్తన కంటే పూర్వము కేవలము ఏక అని మాత్రమే ఉంది. అది పదము పర్ఫెక్ట్. అక్కడ వరకు అందరూ క్లియర్ గా ఉన్నాం కదా. ఎప్పుడైతే ఈ అద్ అనేటటువంటి ఆగమం వచ్చిందో అప్పుడు ఏక అనే శబ్దములో వర్ణాలు మారాయి. ఇప్పుడు అక్కడ కేవలము అదే కకారము అకారము మాత్రమే కాదు, ఈ అద్దు కూడా వచ్చి చేరింది. ఏకద్దు అని చెప్పండి అప్పుడు సరిపోతుంది. అంటే అది అక్కడ వర్ణం ఏకద్దు అనేటటువంటిది పదం అయింది, కానీ అందులో కకారోత్తరమైనటువంటి అకారము అది పదం కాదు కదా, అంటే పదాంతం కాదని అపదాంతం. నేను ఇంకా ఏకద్దు వరకు వెళ్ళలేదండి. నేను కాదండి. ఇప్పుడు ఇదిగోండి ఒకసారి చూద్దాం. ఏక అద్దులో ఉన్నామండి స్థితి, ఓకేనా? ఇప్పుడు ఈ ఏక అద్దులో ఈ అద్దు అన్నది కొత్తదేదో కాదు, ఆగమం వచ్చినప్పటికీ ఇదంతా కూడా పదమే, ఒకటే పదము, రెండు పదాలు కావు, ఒకటే పదం కదా. ఎర్లియర్ పూర్వస్థితిలో అది ఏక అనే శబ్దము, ఆ శబ్దానికి అద్ అనే ఆగమం వచ్చింది. ఇప్పుడు అద్ అన్నది ఏకాకి కొత్తగా వచ్చి అంత్యంలో వచ్చి కూర్చుంది. సో ఇది పదము, అది పర్ఫెక్ట్. ఈ పదాంతం ఏమైంది? పదాంతం దకారమే కదా. ఇప్పుడు ఈ ఏకాలో ఉన్నటువంటి కకారోత్తరవర్తి అకారము అపదాంతమేగా. ఈ ఆగమం వచ్చిన తర్వాత ఒక పదం అయిన తర్వాత అంతే కదండి. వర్ణ సముదాయం మారిందండి. ఇప్పుడు ఇది వరకు కేవలము 3 వర్ణాలతో ఏక శబ్దం తయారై ఉంది. ఏ కకారము హ్రస్వాకారం. ఆ మూడిటితో ఉన్నటువంటి పద సంజ్ఞ ఉన్నటువంటి శబ్దానికి ఇప్పుడు అద్ అనే ఇంకొక సముదాయము అంత్య అవయవంగా వచ్చి చేరింది. అంటే ఇప్పుడు మనకి 5 వర్ణాలు ఉన్నాయి. ఏ కకారము, హ్రస్వాకారము, హ్రస్వాకారము, దకారము. ఓకేనా? మీరు అలా చూస్తున్నారు. 5 వచ్చి చేరిన ఆ పదము అన్న దానికి ఆ సంజ్ఞ దేనికి ఉంది? ఈ 5 వర్ణాల సముదాయానికి ఉంది పద సంజ్ఞ. ఏక అద్దుకు ఉందన్నమాట. నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఓకే. సో మీరు ఓకే, ఇప్పుడు మీరు ఏక అద్దు అని అంటున్నారు కదా. ఏక అద్దు అని మీరు డైరెక్ట్ గా ఈ అద్దుని తీసుకొచ్చి ఏక కలిపేస్తున్నారు. మరి ఏక కలిపేస్తున్నారు కాబట్టి ఆ కకారోత్తరవర్తి అకారానికి జరగాలి కదా సంధి. జరగాలి. ఇప్పుడు అందుకే ఆ సంధి జరిగిపోతే మనకి ట్రబుల్. అక్కడ డైరెక్ట్ గా కకారోత్తరవర్తి అకారము, అద్దులోని అకారము అక్కడ సవర్ణ దీర్ఘం ప్రాప్తిస్తూ ఉంటే, లేదు ఇక్కడ అతోగుణే పనిచేస్తుంది కదా. ఇక్కడ అతోగుణం ఎందుకు పిక్చర్ లోకి వచ్చింది? అది ఆగమం కాబట్టి ఇది పిక్చర్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇదే అది ఆగమం కాకుండా జస్ట్ లైక్ దట్ ఇప్పుడు మనం సంధి కార్యాలు చేస్తుంటాం చూడండి, ఎవరో ఏదో ఇస్తూ ఉంటారు విడివిడిగా, అలా విడిగా చేసింది కాదు కదా ఇది ఆగమము. ఆ ఆగమము కూడా అంత్య అవయవంగా వస్తోంది. అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ అయిపోయేసరికి ఇప్పుడు పద సంజ్ఞ ఉన్నటువంటి శబ్దము వర్ణ క్రమం మారింది. ఇప్పుడు అది దకారాంత శబ్దం అయింది. ఏక కాస్త ఏకద్ద అయింది అంటున్నారు మీరు. ఏక అద్దు అయింది అంటున్నారు. ఇప్పుడు ఆ ఏక అద్ అనేటటువంటి సముదాయానికి పద సంజ్ఞ ఉన్నట్టు. అది దకారము పదాంతములో ఉంది,
ఈ ఏకాలో ఉన్నటువంటి కకారోత్తరవర్తి అకారం వచ్చి అపదాంతం. అపదాంతం. అందుకని మనకు అతోగుణి పిక్చర్ లోకి వస్తుంది. లేకపోతే ఇక్కడ పదాంతము అయితే అసలు ఇంకా మనకి ప్రసక్తి లేదు కదా అక్కడ. అతోగుణికి అపదాంతమే కావాలి కదా. ఇప్పుడు అది అపదాంతం అయిపోయింది. అందుకని ఇక్కడ అది పిక్చర్ లోకి వస్తుంటే మనకి అక్కడ భాష్యంలో లాస్ట్ 2 lines లో మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. ఎం విధిమా ఎం విధి చదువుతారా ఒకసారి? అంటే 2 minutes అండి, అంతే, టైం ఆ, ఎక్కువ పట్టదు. ఓకే. ఎం విధి లాస్ట్ 2 అంటే లాస్ట్ 2 కాదండి, ఓకే కొంచెం పైకి వెళ్ళండి, సిద్ధాంత భాష్యం దగ్గర నుంచి చదువుదాం. ఓకే ఓకే. అస్తు తర్హి అదుకేవా. అదుకేవ, ఓకే. ఒప్పుకున్నారు, అదుకే చేద్దామని ఒప్పుకున్నారు సమ్ డిస్కషన్ తర్వాత. ఓకే. అస్తు తర్హి అదుక్ ఏవ నను చ ఉక్తం అతో గుణే ఇతి పరరూపత్వం ప్రాప్నోతి ఇది. అసలు ఫస్ట్ డిస్కషన్ దీని నుంచే వస్తుంది అనమాట. అక్కడ అదుక్కు చెప్పొచ్చు కదా, ఆదుక్కు ఎందుకు చెప్పారు అంటే పూర్వపక్షం వాళ్ళు చెప్తారు ఇక్కడ అదుక్కు అయి ఉంటే పరరూపం వచ్చే అవకాశం ఉంది, రూపాలు రావు అని ఫస్ట్ క్యాన్సిల్ చేసేస్తారు. అది గుర్తు చేస్తున్నారు అనమాట. నన్ను అవును, మన ఇదివరకు వచ్చా ఉక్తం, ఇదివరకు చెప్పారు కదా అతో గుణేతో పరరూపం వస్తుంది అని అని పూర్వపక్షం. ఇప్పుడు సమాధానం న ఏష దోషః, న ఏషః దోషః. ఇది తప్పు, అంటే పరరూపత్వం వస్తుంది అని చెప్పడము దోషము. ఎందుకు దోషము? అకారోచ్చారణ అకార సామర్థ్యాత్ ఉచ్చారణ సామర్థ్యాత్ అకార ఉచ్చారణ సామర్థ్యాత్ న భవిష్యతి. అకార ఈ ఉచ్చారణ అకారం ఎక్కడిది? ఇప్పుడు ఈ అకారం ఎక్కడిది? ఏకాలోని కకారోత్తరవర్తి అకారం. ఆహాహా, అదుక్కులో అకారం ఉంది కదా, మనం దాన్ని చూపించే చెప్పాం కదా. అక్కడ అదుక్కే చెప్పక్కర్లేదు, అంటే అక్కడ వాంఛితము పరరూపమే రావాలి అని అన్నప్పుడు అక్కడ అదుక్కు చెప్పక్కర్లేదు. దుక్కు చెప్పినా సరే మనకి అక్కడ సరిపోతుంది, అదే రూపం వస్తుంది మనకి, ఏకద్దే. అకార ఉచ్చారణ సామర్థ్యాత్ న భవిష్యతి. అది కూడా అవసరం లేదని చెప్తున్నారా? అలా అని కాదండి, ఇప్పుడు మనకి అదుక్కు చేసాం అనుకోండి, పరరూపం చేస్తున్నాం, అప్పుడు ఏమైంది, మనకి ఏకద్దు వచ్చింది రూపం. ఇప్పుడు అదుక్కు కాదు, దుక్కు అనే ఆగమం చేస్తున్నాం, అప్పుడు కూడా ఏకద్దేగా వచ్చేది, అప్పుడు కూడా అదే రూపం వస్తుంది. అంటే మరి ఇప్పుడు ఆచార్యుల వారు ఉపదేశములో అదుక్ అని చెప్పడం చేత అక్కడ హ్రస్వ ఆకారం ఏదైతే ఉచ్చరిస్తున్నారో అది వ్యర్థం అయిపోతుందిగా పరరూపం చేస్తే. అందుకని దాని అంటే ఆగమములో ఉన్నటువంటి హ్రస్వాకార ఉచ్చారణ సామర్థ్యం చేతనే ఇక్కడ పరరూపం అన్నది రాదు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ తర్హి యది తర్హి ప్రాప్నువన్ విధిః అకారోత్తర, అంతేనా? అకారస్య ఉచ్చారణ అకారోచ్చారణ అకారోచ్చారణ సామర్థ్యాత్ న బాధ్యతే బాధ్యతే సవర్ణ దీర్ఘత్వం అపి తర్హి న ప్రాప్నోతి. ఓకే, అంటే కన్విన్స్ అయ్యారు. ఓకే, అక్కడ అకార సామర్థ్యం చేత రావట్లేదు అంటే కనుక అప్పుడు అసలు సవర్ణ దీర్ఘత్వం కూడా రాకూడదు. ఎందుకని? ఆయన మరి హ్రస్వాకారం చెప్పి ఇక్కడేమో దీర్ఘం అయిపోతోందిగా, మనకి రూపంలో దీర్ఘం అవుతోంది కదా, మరి అప్పుడు ఆయన హ్రస్వం చెప్పి ఉపయోగం ఏంటి అని ప్రశ్న అనమాట ఇప్పుడు. అందుకని ఆ న్యాయం మీరు తీసుకుంటే ఇక్కడ సవర్ణ దీర్ఘత్వం చేయటానికి కూడా లేదు కదా. నెక్స్ట్ యం విధిం ప్రతి అకార ఉచ్చారణం అనర్థకం భవతి సహ విధిః బాధ్యతే. ఏ విధికైతే అకార ఉచ్చారణము వ్యర్థం అయిపోతుందో ఆ విధి బాధించబడుతున్నది. సహ విధి బాధ్యతే, ఆ విధి బాధించబడుతుంది, బాధ్యతే. ఇక్కడ ఆ అకార ఉచ్చారణము ఎప్పుడు వ్యర్థం అవుతోంది? పరరూపంలోనే వ్యర్థం అవుతోంది, కానీ సవర్ణ దీర్ఘంలో వ్యర్థం కావట్లేదు. అక్కడ సవర్ణ, అక్కడ అది లేదు, దుక్కే ఉందనుకోండి, అసలు అక్కడ మనకు దీర్ఘం రాదుగా.
మనకు కావాల్సి వచ్చినటువంటి రూపం రాదు కదా. అక్కడ ఆదుక్కైనా ఓకే, అదుక్కైనా ఓకే, కానీ కేవలం దుక్కు ఉంటే మాత్రం మనకి రాదు. అందుకని ఇక్కడ మనకు ఉన్నటువంటి అకార ఉచ్చారణ సామర్థ్యం వ్యర్థం కాదు సవర్ణ దీర్ఘ సంధి విషయంలో. అదక్కడ నిమిత్తము. ఆ పరములో అదుక్కు లేదా ఆదుక్కులో ఉన్నటువంటి హ్రస్వాకారము దీర్ఘాకారము ఉన్నప్పుడే మనకి విధి కరెక్ట్ గా జరుగుతుంది. యస్య తు విదేహి నిమిత్తం ఏవ న అసౌ బాధ్యతే. అంటే ఏదైతే సవర్ణ దీర్ఘం చెప్తున్నామో అది ఆ అకారము ఏదైతే ఉందో ఆగమంలో ఆ అకార నిమిత్తం ద్వారానే మనకి సవర్ణ దీర్ఘం జరుగుతోంది, కానీ అది దీనికి బాధకం కాదు. పరరూపం చ ప్రతి అకారోచ్చారణం అనర్థకం. సవర్ణ దీర్ఘత్వస్య పునః నిమిత్తం ఏవ. అక్కడ అదుక్కు లేదా ఆదుక్కు ఏదైనా ఉన్నప్పుడు అంటే కంపల్సరీగా అక్కడ అవర్ణం ఉండాలి. అవర్ణం ఉన్నప్పుడే అక్కడ సవర్ణ దీర్ఘానికి నిమిత్తం ఉంటుంది, దీర్ఘం అవుతుంది. మనకి వాంఛితం కూడా అక్కడ దీర్ఘం కావాలి కదా. అదే పరరూపం అయింది అంటే అప్పుడు అది అకార ఉచ్చారణకి అది వ్యర్థము. బాగుందండి. ఫస్ట్ నేను కన్విన్స్ కాలేకపోయాను, చాలా మాట్లాడాను, అప్పుడు నాది నెట్టిపోయింది, చూసుకోలేదు. అది ఏంటి ఇంత అడిగినా లో కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటుందండి. అక్కడ ఏకా అద్దు అంటూ విడిగా కనిపించేసరికి కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. కానీ అందుకని మనం అక్కడ పరిభాషని గుర్తు చేసుకుంటే అప్పుడు మనకి కొంచెం క్లియర్ గా ఉంటుంది. అంటే మీరు ఆ వర్ణ ఇది ఆ స్థానాలు అవి మారిపోతున్నాయి కదా అని చెప్పారు. అది అక్కడ నాకు స్ట్రైక్ అయింది పాయింట్. అంతకుముందు అవ్వలేదు కానీ కన్విన్స్ కాలేకపోయాను, కానీ అక్కడ స్ట్రైక్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇంత డిస్కషన్ తర్వాత తేల్చేది ఏంటో అంటే అదుక్కు ఆదుక్కు రెండు కూడా శిష్ట ఆగమాలు. సో అయితే ఇంకా రేపు మనం చక్కగా బహువ్రీహిలోకి ఎంటర్ అవ్వచ్చా అండి? వార్తగా ఉందండి. అయ్యో, ఇంకా వెళ్ళమా అక్కడికి? బహువ్రీహి కోసం ఎంత ఎదురు చూస్తున్నాను. అదే నేను అడగాలనుకుంటున్నా అండి. మళ్ళీ పర్వలింగం అవన్నీ వస్తున్నాయి, అవి కంటిన్యూ చేద్దామా లేదా బహువ్రీహికి వెళ్ళిపోదామా? ఎందుకంటే సారాంశం అయితే మనం చూసాం కదా. బహువ్రీహికి వెళ్తామండి. నేను చెప్తున్నాను, ఇంకా వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా ఏముందో మరి చూడాలి. ఈ వార్తకం చూసాకే శర్మ గారు, ఎందుకంటే ఇది చూసినట్టు ఉండదు కదా. ఇంక ఈ షోడశ కూడా అయిపోయిందంటే అప్పుడు మనకి క్లియర్ గా ఉంటుంది. అంటే ఇది కంప్లీట్ చేశాకే అది చెయ్యాలి, కంప్లీట్ చెయ్యాలి. దీని తర్వాత వచ్చే దాంట్లో మనకి పూర్తిగా మనం చూడండి అంటూ ఒకటే ఉంది, అపధం నపుంసకం అని చెప్పి. అదొకటి మధ్యలో మనం ఎక్కడో కావాల్సిన చోట ఒక్కసారి యూజ్ చేసినట్టున్నాం, కానీ దాన్ని కంప్లీట్ గా డిస్కస్ చేసుకోలేదు. లేదు ఇవన్నీ కొంచెం ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుందాము అంటే మనము ప్రక్రియల్లోకి వెళ్లకుండా జస్ట్ సూత్రము సూత్రార్థము అది ఏ కాంటెక్స్ట్ లో చేస్తాము, ఎగ్జాంపుల్స్ అలా చూసుకుని వెళ్దాము అంటే చూసుకుందాం. సరే అండి, అలా చూసుకుని వెళ్దాం. నేను వెయిటింగ్ లో ఉన్నాను బహువ్రీహి కోసం, ఎందుకంటే నేను